హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఇప్పుడు నేను శ్రీపాద వల్లభ చరిత్రలోని 44వ అధ్యాయం చదువుతానండి. మీరు శ్రవణం చేయండి. స్వర్ణ పీఠికాపుర వర్ణనము. శ్రీ భాస్కర పండితులు ఆ రోజు రాత్రి కూడా మా ఇంటి వద్దనే తమ ఆతిథ్యమును స్వీకరించి శ్రీపాదుల వారి దివ్య చరిత్రమును వినవలసిందని మమ్మల్ని కోరిరి. ఆ మరునాడు మేము స్నాన సన్యాధులను పూర్తి చేసుకున్న పిమ్మట శ్రీ త్రిపురాంతకేశ్వర దర్శనమునకు ఆలయమునకు పోయితిమి. ఆ ఆలయమునందే భాస్కర పండితుల వారు శ్రీపాదుల వారి గురించి వివరించసాగిరి. శ్రీపాదుల వారు జన్మించిన స్థలము. నాయనలారా, శ్రీపాదుల వారు సాక్షాత్తు శివస్వరూపులు. వారు పీఠికాపురంలో అంతర్ధానమై కాశీనగరాన్ని చేరిరి. గంగానదిలో స్నానం చేసిరి. వారు శ్రీ పీఠికాపురంలో అవతరించడంలో భూతత్వానికి ముందుకు వెళ్ళడానికి చైతన్యాన్ని ఇచ్చారు. అందుచేత పీఠికాపురంలో వారు జన్మించిన స్థలం ఏదైతే ఉన్నదో అందులోని భూమి చైతన్యాన్ని పొందింది. అందుచేత అక్కడ భవిష్యత్తులో ఎప్పుడో కొన్ని శతాబ్దాల తర్వాత ఏర్పడబోయే వారి మహాసంస్థానంలో వారి దివ్య పాదుకులు ప్రతిష్ఠించబడతాయి. అక్కడ భూమి జాగృతమై క్రమక్రమేణా భూమండలాన్ని అంతటా జాగృతం చేస్తుంది. ఈ జాగృతిని అందుకున్న ప్రదేశాలలో జనులు వారి దివ్యాకర్షణ శక్తి వలన పీఠికాపురానికి ఆకర్షించబడతారు. అందుచేత వారు చేసే పృథ్వీతత్వ యజ్ఞం పీఠికాపురం నుండి ప్రారంభమైందని మనం తెలుసుకోవాలి. వారు ఏ ప్రదేశాల్లో సంచరిస్తారో ఆ ప్రదేశాలన్నీ కూడా మనకు తెలియకుండానే జాగృతిని చెందుతాయి. ఆయా ప్రదేశాల్లో అడుగుపెట్టిన వారు తప్పకుండా ఆ దైవశక్తి వలన ఆకర్షించబడతారు. అంతేకాకుండా ప్రతి మనిషిలోనూ పృథ్వీతత్వం ఉంది. అది శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలను కలిగి ఉంటుంది. అందుచేత యోగపరంగా ఆలోచిస్తే ఎవరి శరీరంలోని పృథ్వీతత్వం వారి దివ్యాకర్షణ వలన జాగృతమవుతుందో వారు తప్పకుండా పీఠికాపురానికి ఆకర్షించబడతారు. అంతటా నేను ఇట్లాంటిని ఆర్య, లోకమునందు జనులు వారి యొక్క శరీరాలను పృథ్వీతత్వము జాగృతి పొందిన వారు పీఠికాపురానికి భౌతికంగా రాగలుగుతారా? స్వర్ణ పీఠికాపుర మహిమ. వారు మందహాసం చేసిరి. నీవు అడిగిన ప్రశ్న సమంజసమైనదే. భౌతికమైన పీఠికాపురం అన్నట్లే స్వర్ణ పీఠికాపురం అన్నది. భౌతికంగా పీఠికాపురం ఎంత మేరకు వ్యాపించి ఉన్నదో అంత మేరకు స్వర్ణ పీఠికాపురం వ్యాపించి ఉండును. స్వర్ణ పీఠికాపురం కేవలం చైతన్యంతో నిర్మితమైనది. సాధకునిలో ఆ చైతన్యమునకు సంబంధించిన పదార్థము నిర్మితమైనప్పుడు అతడు స్వర్ణ పీఠికాపుర వాస్తవ్యుడగును. స్వర్ణ పీఠికాపురం చైతన్యముతో నిర్మితబడి ఉన్న అనేక వేల మహాసౌధములు కలవు. మహాపురుషులు ఈ స్వర్ణ పీఠికాపురంలో నివసించుచు మహానందమును పొందెదరు. అయితే ఈ చర్మచక్షువులకు అది గోచరింపదు. స్వర్ణ పీఠికాపురం కేవలం జ్ఞాన చక్షువులు, యోగ చక్షువులు మాత్రమే గోచరించును. కాశీ విశేషము పంచకోశ యాత్ర. అదే విధముగా స్వర్ణకాశీ అన్నది కలదు. అది భౌతికమైన కాశీనగరము ఎంత మేరకు వ్యాపించి ఉన్నదో అంత మేరకు చైతన్య పదార్థముతో నిర్మితమైన స్వర్ణకాశీ ఉండును. అందువలనే కాశీయాత్ర గమిష్యామి తత్రైత వని సామ్యహం ఇది బ్రువాన్ సతతత్ కాశీవాస ఫలం లభేత్ అని చెప్పబడినది. నేను కాశీకి పోచున్నాను, అక్కడే నివసిస్తాను. ఈ రకముగా ఎల్లప్పుడూ పలికెడి వానికి కాశీవాస ఫలం సిద్ధించుచున్నది. స్వర్ణ కాశీలో ఏ మానవునికి చైతన్యము నివసించుటకు, అనుగ్రహమును పొందుటకు కాశీ విశ్వేశ్వరుణ్ణి సదా మనసున నిలుపుకొనవలెను. ఇందులో అర్థము కాని ఏమి ఉన్నది? నీ యొక్క అన్నమయ కోశమునకు సంబంధించిన భౌతిక పీఠికాపురం అన్నది, అలాగే భౌతిక కాశీ ఉన్నది. ప్రాణమయ కోశమునకు సంబంధించిన ప్రాణమయ పీఠికాపురం అన్నది, అలాగే ప్రాణమయ కాశీ ఉన్నది. మనోమయ కోశమునకు సంబంధించిన మనోమయ పీఠికాపురం ఉన్నది, అలాగే మనోమయ కాశీ ఉన్నది. విజ్ఞానమయ కోశమునకు సంబంధించిన విజ్ఞానమయ పీఠికాపురం అన్నది, విజ్ఞానమయ కాశీ ఉన్నది. ఆనందమయ కోశమునకు సంబంధించిన ఆనందమయ కాశీ ఉన్నది, ఆనందమయ పీఠికాపురం ఉన్నది. ఆనందమయ పీఠికాపురంనే నేను స్వర్ణ పీఠికాపురం అని పిలుచును. ఆ ఆనందమయ కాశీనే నేను స్వర్ణ కాశీ అని పిలుచును. అంతటా నేను ఎట్లాంటి మహాశయ, నేను అల్పకుడును, దయ ఉంచి నా యందు అనుగ్రహంతో ఈ విషయమును వివరింపుడు. కొంతమంది కాశీలో పంచకోశ యాత్ర చేసిన మహాఫలమును చెప్పుదురు. అది ఏమి? భాస్కర పండితుల వాడు ఇట్లాంటి నాయన, పంచకోశ యాత్ర అనున్నది భౌతిక యాత్ర మాత్రమే. వాస్తవమునకు మనం చేయవలసింది అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములని పిలువబడు ఈ పంచకోశ యాత్రను మనము చైతన్యముతో చేయవలెను. ఇదే దీనిలోని నిగూఢమైన దైవ రహస్యము. శ్రీపాదుల వారు అనుగ్రహము వలన సాధకులకు పంచకోశ యాత్ర చేయగలుగు శక్తి కలుగును.
అందువలన వారు పంచభూతములకు సంబంధించిన పంచమహాయజ్ఞములను వారి యోగశక్తితో నిర్వహించుట. ఆ పంచమహాయజ్ఞములకు ప్రత్యేకగా వారు కురుగడ్డ సమీపమునందలి దేవ పహాడ్ నందు దర్బారు చేయుట దైవ రహస్యములు అనుష్ఠానపరులకు యోగ దృష్టి కలవారికి మాత్రమే అవగతమగును. తక్కిన సామాన్య మానవులకు అది ఎంత మాత్రమును అవగతము కాదు. శ్రీపాదుల వారు కాశీలో గంగా స్నానం చేసిరి. అంత గంగామాత ప్రత్యక్షమే వారిని ప్రతిరోజు గంగా నదిలో స్నానం చేయవలసిందని కోరాను. శ్రీపాదుల వారు అటులనే గంగా స్నానం ప్రతిరోజును కాశీలో చేసేదని గంగామాతకు వరమిచ్చిరి. గంగామాత యొక్క చైతన్యం కూడాను అదే విధముగా పంచకోశములను నుండును. అనగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములుండును. అంతటా నేను ఎట్లాంటి మహాశయ, గంగామాత జలస్వరూపము కదా, ఆమెకు పంచకోశ ఎట్లుండును నాకు అవగతం అగుటలేదు. భాస్కర పండితుల వారు నవ్వుతూ ఇట్లనేది, నాయన, దేవతలు మంత్ర స్వరూపులు, వారు భౌతిక స్వరూపులు కారు. మంత్రములన్నవి శబ్ద బ్రహ్మము యొక్క శక్తి స్వరూపము. గంగామాత అనగా శక్తి రూపమున, చైతన్య రూపమున ఉన్న దేవత అని అర్థము. ఆమె భౌతిక రూపం ఉన్న గంగా నది స్వరూపమునకు తాదాత్మ్య స్థితిలోనున్న అభిమాన దేవత అనగా చైతన్య రూపంలో ఉన్న దేవత. అదేవిధంగా సూర్యభగవానుడు అనే ఎడల వినువీధిలో కనపడు సూర్యుడను ఖగోళములకు తాదాత్మ్య స్థితిలోనున్న చైతన్య రూపమైన దేవతా స్వరూపమున అర్థము. ఈ ధర్మ సూక్ష్మమును నిగూఢము దేవ రహస్యమును నీవు బాగుగా గుర్తిరంగవలెను. మానవులందు జలతత్వముండును. జలతత్వమును శుద్ధి చేయుటకు వారు జలయజ్ఞము సంకల్పించిరి. అందువలన ప్రతి దినమున వారు కాశీలో గంగా స్నానం చేయదలిచి ఆ యోగ ప్రక్రియ వలన భౌతిక రూపంలో ఉన్న జలవాసులన్నీను పవిత్రీకరించబడుచుండును. పవిత్రమైన నదులన్నీను తమ మాలిన్యమును పోగొట్టుకుని పవిత్రత నొందును. గంగా నది మహానదులన్నీను పాపభూయిష్టములైన మానవులు తమ యందు స్నానం చేయుట అపవిత్రమగును. మహాపురుషులు చైతన్య స్వరూపులు, పుణ్యపురుషులు కనుక ఆయా నదులందు వారు స్నానం చేసినప్పుడు ఆయా నదులు తిరిగి పుణ్యవంతములవుచుండును. జలయజ్ఞములు వారు చేయుట్లోని అంతర్ధానము జీవరాశుల శరీరమునందు రసస్వరూపమున ఉన్న జలతత్వమును శుద్ధీకరించుటయే. శ్రీపాద శ్రీవల్లభ సార్వభౌములు కేవలము కరచలనాలు మాత్రమే కోటాను కోట్ల బ్రహ్మాండమును సృష్టించి రక్షించి విలయము నొందించగల అసలు శిశులైన త్రిమూర్త్యాత్మకమైన దత్తప్రభువు. వారు లీలా మానుష విగ్రహధారుల త్రేతాయుగమున భరద్వాజ మహర్షికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం భరద్వాజ గోత్రమున సావిత్రి కాటక చయనము చేయబడిన పుణ్యస్థలమున శ్రీ పీఠికాపురమును అవతరించిరి. వారు అవతారోద్దేశము మహాయోగులను, మహాసిద్ధులను, మహాపురుషులను అనుగ్రహించి వారి ద్వారా ధర్మోద్ధరణ చేయుట. వారు నరసింహ సరస్వతి నామ రూపమును అవతరించవనడి వాగ్దానం అక్షర సత్యమైనది. ఈ దివ్య వాగ్దానమును శంకించువారులు శ్రీపాదుల అవతారమును హేళన చేయువారును పిశాచమును ఉందెదరు. బలహీనులను, దురదృష్టవంతులను ఆ పిశాచములు ఆవహించును. ఆ పిశాచములను గంధర్వ నగరమున నరసింహ సరస్వతి రూపం ఉన్నప్పుడు విమోచనము ప్రసాదించదనియు వాళ్ళు పలుమార్లు చెప్పి ఉన్నారు. వారి దివ్య వచనములను శంకించువారు రవరువాది నరకములను పొందుదురు. నీవు వ్రాయి శ్రీవల్లభ చరితామృతము అక్షర సత్య గ్రంథము. ఇది పలు భాషలకు అనువదించబడును. ఈ మహాపవిత్ర గ్రంథమును ఏ భాషలో పారాయణము చేసినను విశేష ఫలము సంప్రాప్తించును. తన చరితామృతమును అనువదించుటకు యోగ్యత కలవారిని తానే ఎన్నుకొందుననియు ఆ గ్రంథమును అనువదించిన సందర్భమున అనువాదకునిపై కూడా తన విశేష కృపాదృష్టి ఉండుననియు ఈ గ్రంథ పూజామందిరం ఉంచుకొని పూజించుకొనను కూడా తన కృప లభించుననియు కలియుగంలో ఈ గ్రంథ పారాయణం వలన సర్వశుభములు పొందుటకు వీలు కలుగుననియు ఆ మహాప్రభువులో సెలవిచ్చిరి. అందుచేత నీవు ఈ గ్రంథము రాయుట అన్నది ఒక కుంటి సాకు మాత్రమే. వారు శ్రీచరణులే ఈ గ్రంథము నీ చేత వ్రాయించుకొనుచున్నారు. అంతటా నేను ఎట్లాంటి మహాశయ, మీరు చెప్పినది ఎంతయో సముచితము. నేను పండితును గాను, పైగా వేదాంత విషయములను బొత్తిగా తెలియనివాడను. అల్పజ్ఞుడి చేత ఇంతటి మహత్కార్యం నిర్వహించుట నాకెంతయో ఆశ్చర్యముగాను ఆనందముగాను ఉన్నది. అందులకు భాస్కర పండితుల వారి తండ్రి అసలు దత్త విధానమే అంతా నిషిద్ధ పదార్థములచే రోగములను కుదుర్చుట, అద్భుతమైన కార్యములను బొత్తుగా ఏమీ తెలియని వారి చేత నిర్వహించి చేయుట వారికి నిత్య వినోదము, దివ్య వినోదము. అది వారి స్వభావము, అది వారి దివ్య శక్తికి నిదర్శనము కూడాను.
ఒక పర్యాయము ఒక సన్యాసి కుక్కుటేశ్వరానికి వచ్చెను. శ్రీపాదుల వారు చిన్నపిల్లవాడిగా నుండిరి. నరసింహవరం గారును వెంకటప్ప శ్రేష్ఠిను శ్రీపాదుల వారిని తీసుకుని గుర్రపు బండిలో కుక్కుటేశ్వరానికి వచ్చిరి. ఆ సన్యాసి స్వయంభూదత్తుని ఆలయమునందు ధ్యాన నిష్ఠలో ఉండెను. శ్రీపాదుల వారు ఉన్నట్టుండి శ్రేష్ఠి గారితో, తాత, ఈ చేపల వారిని ఇక్కడికి ఎందుకు రానిచ్చిరి అని ప్రశ్నించను. నరసింహవరం గారు మెల్లగా, కన్నయ్య, అట్లు అనరాదు, వీరు సన్యాసులు, కోపం వచ్చినా శపించగలరు అనిది. చేపల వాణ్ణి కూడా కోపం వచ్చినా చేపల కొంపు కొట్టువానిని, చేపలు తినువాని చేపల వాడనక సన్యాసి అనవలన అనిది. శ్రీపాదుల వారు మనుషులకు తెచ్చగొట్టు స్వభావం కలవారు. ఇంతలో ఆ సన్యాసి కళ్ళు తెరిచను. తన శరీరం అంతటా నుండి చేపల వాసన వచ్చుటను అతడు గమనించను. అతడు నిజమైన సన్యాసి. అతడు శ్రీపాదుల వారి వంక చూచెను. అతడు మనసులో శ్రీ భగవాను మత్స్యావతారం అనగా ఏమిటాయని ఆలోచించుండెను. దానికి యోగపరమైన అర్థం ఏమైనా కలదా అని ఆలోచించుచుండెను. అంతట శ్రీపాదుల వారు, స్వామి, మీ కమండలంలో కూడా చిన్న చిన్న చేపలున్నవి, అవి ఎంత ఆనందంగా అటునిటు తిరుగుచున్నవో చూడుడు అనెను. సన్యాసి విశేష అనుగ్రహము. సన్యాసికి ఇది అంతయును అయోమయంగా ఉండెను. శ్రీపాదుల వారు సన్యాసి కాళ్ళ వంక తీక్షణముగా చూసెను. అంతటా సన్యాసి అంతర్ముఖుడయ్యను. అతడికి యోగ దృష్టి కలిగి తన శరీరంలోనూ రక్తనాళంలోనూ శరీరంలోనూ విభిన్న ద్రవములతో చిన్న చిన్న కణములు ఉన్నట్లు, అవి అచ్చము చేప ఆకృతిలోనే ఉన్నట్లు గమనించను. ఈ చిన్న చిన్న కణముల శరీరంలో అనేక రకముల అనుభవం కలిగించున్నవని తెలుసుకున్నాను. ముక్కునకు వాసన కలిగించేటటువంటివి కూడా చేప ఆకారంలోనే ఉండి చిన్న కణములే అని గ్రహించను. అదేవిధంగా రుచిని పసిగట్టగలిగే చిన్న చిన్న కణములను కూడా చేపాకృతిలోనే కలవని గమనించను. ఆహా, మత్స్యావతార ప్రక్రియ అనగా ఇదా అని అతడు ఆశ్చర్యపోయాను. మూలాధారం వద్ద ఉన్న వాసనలను పసిగట్టగలిగే చిన్న చిన్న కణములను గురించిన జ్ఞానం కలిగితే ప్రపంచంలో ఉన్న సర్వ వాసనలను నియంత్రించగలుగు శక్తి కలుగునని తెలుసుకొనెను. అంతటా బహిర్ముతుడై మందహాసము చేశాను. శ్రీపాదుల వారిని మందహాసం చేసిరి. ఆ సన్యాసి శ్రీపాదుల వారి శ్రీచరణముపై పడెను. శ్రీపాదుల వారు అనుగ్రహించిరి. అంతటా ఆ సన్యాసి శరీరము నుండి సువాసనలు వెదజల్లబడుచుండెను. పరాశర మహర్షి మత్స్యగంధిని జలగంధినిగా మార్చిన యోగ ప్రక్రియ ఇదేనని సన్యాసి గ్రహించెను. ప్రతివతామ తల్లులు శరీరము నుండి సువాసనలు వెదజల్లబడుచుండును. అందుచేతనే వారిని సువాసినులు అని కూడా అందురు. శరీరం నందలి అనుభూతులన్నీను సువాసన భరితంగా మారినట్ల భౌతికంగా కూడా మార్పులు సంభవించునని, భౌతికంగా కూడా సువాసనలు వెదజల్లబడుచునని ఆ సన్యాసికి శ్రీపాదుల వారు మౌనంగా బోధించిరి. వారి దివ్య వినోదులు కదా. అంతటా శ్రీపాదుల వారి తండ్రి, ఓయి, నీవు మత్స్యావతారం గురించి తెలిసినది. దైవీ శక్తికి అసురి ప్రకృతికి కూర్మావతారమే ఆధారము. మందర పర్వతాన్ని కూర్మం మీద నుంచే దేవదానవులు సముద్ర మథనం చేశారు. నీవు అంతర్ముఖుడివై కూర్మం తన డిప్పలో శిరస్సును దాచుకున్నట్లు మహాయోగువైన కావచ్చు, లేదా బహిర్ముఖుడివై సమస్త దుర్గణాలను పోగు చేసుకునే రాక్షసుడివైనా కావచ్చు. నీవు బహిర్ముఖుడివైనప్పుడు ఎవరో ఒకరు నీ శిరస్సును పొడి చేస్తారు, నీవు చనిపోతావు. చనిపోకుండా ఉండాలంటే అంతర్ముఖుడు అవ్వాలి, యోగాభ్యాసం చేయాలి, కర్మబంధం నుంచి విడుదల పొందాలి. శ్రీపాద వాళ్ళకు జయము జయము. 44వ అధ్యాయ పఠనం వలన ఉజ్వల భవిష్యత్తుకు ఈ అధ్యాయ పఠనం ఎంతో ఉపయోగపడుతుందండి. 45వ అధ్యాయం చదువుతానండి, మీరు శ్రవణం చేయండి. హనుమంతుల వారిని భూమి మీద అవతరించమని ఆదేశించుట. కాశీ యందు శ్రీపాదుల వారి నివాసము. శ్రీ భాస్కర పండితులు ఇంట మాకు మధ్యాహ్న భోజనమైన తదుపరి వారిట్లు చెప్పనారంభించిరి. నాయనలారా, శ్రీపాదుల వారి లీల అతర్కుర్యము. వారి కాశీనగరంలో ఎందరెందరో మహాపురుషులను ఆశీర్వదించిరి. వారికి కావలసిన యోగశక్తులను సిద్ధులను ప్రసాదించిరి. వారు ఋషి సంగములతో ఇట్లనిది, నేను నరసింహ సరస్వతి అన్న నామమున మరొక అవతారం ధరించదను. నేను పీఠికాపురమున అదృశ్యులై సరాసరి కాశీ వచ్చుటకు ప్రబల కారణం కలదు. ఇది మహాపుణ్యక్షేత్రము, సిద్ధపురుషులకు నెలవు. నేను ప్రతిరోజు గంగలో స్నానం చేయుటకు యోగ మార్గమున వచ్చేదను. నేను నరసింహ సరస్వతి అవతారమున ఇచ్చటనే సన్యాస దీక్షను స్వీకరించదను. రాబో శతాబ్దంలో క్రియాయోగమును గృహస్థ జనులకు బోధించు నిమిత్తము శ్యామాచరణుడు అనేవాడిని ఇక్కడ జన్మించమని ఆదేశించుచున్నాను. రాబో యుగమునందు బ్రహ్మ కాదగిన హనుమంతుని శ్యామాచరణుని ఇంటి వద్దకు పంపి వారిని హనుమంతునిచే క్రియాయోగ దీక్షను ఇప్పించదను అని ఇది సత్యము.
హనుమంతునకు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా దర్శనమిచ్చుట. అంతటా వారు ఋషి సంగమును యోగ మార్గమున తమను అనుసరించవలసి ఉండగా బదరికా వనమునకు చేరిరి. అచట గల నారాయణ గుహలో అనేక మంది క్రియాయోగ దీక్ష నిచ్చిరి. అచట నుండి 12 క్రోసుల దూరమున ఉన్న ఊర్వశీ కుండమునకు వచ్చిరి. ఋషి గంగలో కూడా స్నానం చేసిరి. 5000 సంవత్సరము నుండి తపోదీక్షల నుండి సర్వేశానందుడు అన్నిటి మహాయోగిని ఆశీర్వదించిరి. అచట నుండి నేపాళ దేశమునకు పోయిరి. అచట ఒక పర్వతంపై రామనామ ధ్యానమున కూర్చొని ఉన్న హనుమంతుల వారిని సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతములుగా దర్శనమిచ్చిరి. హనుమతితో ఇట్లన్నది, నాయన, అగ్ని బీజమైన రామ్ అన్నదాన్ని ఎన్ని కోట్ల సార్లు జపించితవో లెక్కకే వందుటలేదు. ఎంతటి స్వల్పకాలమైనను కూడా అంత స్వల్పకాలంలో కూడా రామ్ బీజమును ఉచ్చరించుచుంటివి. నీ లెక్క వ్రాయటకు చిత్రగుప్తుల వారికి తెల్లముఖం వేయుచున్నారు. అనంతమైన మహాశూన్య కాలమున కూడా కోటాను కోట్ల రామనామమును చేయుచున్నావు. అందువలన నీవు కాలాతీతుడు అయినావు, కాలాత్మకుడు అయినావు. నీ వయసు ఎన్ని లక్షల సంవత్సరములను రాయటకు చిత్రగుప్తులు తోచుటలేదు. ఈ కలియుగమున ఒక పర్యాయము నీవు అవతారం ధరించవలను. ఇంద్రియ ప్రపత్తులను శాంతింపజేయు సముద్రుడు వగుడిచే నీవు సాయి నామమున విఖ్యాతులు అయ్యదువుగాక. అంతటా హనుమ ఇట్లనెను, ప్రభు, రామ్ బీజం అగ్ని బీజమే. నాకు అగ్ని సిద్ధి అయిన మాటయు వాస్తవమే. నేను అగ్ని యోజనమున పరిపూర్ణ అయితేనని వాస్తవమే. దేహబుద్ధి చేత నేను మీ దాసుడను, జీవబుద్ధి చేత నేను మీ అంశను, ఆత్మబుద్ధి చేత మీరే నేనే ఉన్నాను. నేను ఏం రూపము ధరించవలనో తెలియజేయవలసినది. శ్రీపాదుల వారు మందహాసంతో ఇట్లన్నది, నీవు శివాంశ సంభవుడు అయినావు, రామభక్తులు అయితే బలి. అరబ్బీ భాషలో ఆల్ అనగా శక్తి, ఆహ్ అనగా శాక్త, శక్తిని ధరించిన వాడు. అందుచేత అల్లాహ్ అనగా శివశక్తుల సంయుక్త స్వరూపమని అర్థము. ఇంతకాలము జానకి వల్లభ రూపమున ఉన్న నన్ను ఆరాధించిన నీవు మ్లేచ్ఛ జనులకు అంగీకారయోగ్యమైన శివశక్తి స్వరూపుడవై అల్లా నామమును స్మరించుచు నన్ను శివశక్తిగా ఆరాధించుము. అంతట సాయి ఇట్లన్న, ప్రభు, నేను భరద్వాజ మహర్షి త్రేతాయుగమున సావిత్రి కాటక చైనము పీఠికాపురము చేసిందని తెలియను. ఆనాడిచ్చిన వరం వల్ల మీరు భరద్వాజ మహర్షి గోత్రమున జన్మించిన విషయమును తెలియను. నేను మీ నుండి ఎట్టి పరిస్థితులను విడిపోయి ఉండదలుచుకోలేదు. మీ గోత్రము నా గోత్రము కావాలను. నేను మీ బిడ్డను కాదా? శ్రీపాదుల వారు హనుమల సంవాదము. అంతటి శ్రీపాదుల వారు, నాయన హనుమ, నీవు ధరించు దేహము భరద్వాజ గోత్రం నుండి కలుగును అనిది. హనుమ మరల ఇట్లనెను, అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అర్థము. శ్రీపాదుల వారు హనుమను కౌగులించుకొనిది. హనుమ, నీవు దేహబుద్ధిని వీడుము, నీవు నా అంశవు. ప్రభు, నేను మీ అంశనని అంగీకరించుచున్నాను. అయితే అంశావతారములు ఈ భూమి మీద తమ పని ముగించుకున్న తరువాత మూలతత్వంలో కలిసిపోవును. అప్పుడు అంశావతారములకు విలువే లేకుండా పోవును. అందువలన నేను ధరించడి అంశావతారములు మూలతత్వంతో నిరంతరము కలిసి ఉండును. ఇది మూలమైన మీ తత్వములో శక్తి సంపద అంతయును ధరించి ఉండవలను. అంతటా శ్రీపాదుల వారి తండ్రి, నాయన హనుమ, నీవు కడంగడ బుద్ధిమంతుడవు. నీ ఏ శక్తి ప్రభావములు నా యందు కలవో అవన్నీ నీ యందు కూడా నెలకొని ఉండునుగాక. నేను నరసింహ సరస్వతి రూపమున శ్రీశైలమునందు కదలీ వనంలో గుప్తమున 300 సంవత్సరంలో యోగ సమాధిలో ఉండదును. అంతటా ప్రజ్ఞాపురమున స్వామి సముద్రుడనడి పేరుతో విఖ్యాతుడయ్యదును. నేను శరీరం వదిలే సమయం ఆసన్నమైనప్పుడు సాయి రూపంలో ఉన్న నీలోనికి అవతరించదును. సుస్పష్టముగా నా అవతారం నీలో ఉన్నదని ప్రకటించదును. నీవు నా యొక్క సౌర సముద్ర సద్గురు అవతారముగా విఖ్యాతి నొందెదవు. ప్రభు, దేహ బుద్ధిచే నేను మీ సేవకుడును కావున అల్లా మాలిక్ అని సంచరించదను. జీవాత్మ బుద్ధితో నీ అంశనే గురు స్వరూపమున ప్రవర్తిల్లేదను. కానీ శ్రీచరణులు దత్తప్రభువులు కదా, మీకును నాకును అంతర్యముండట భాగ్యమా? మీరే నేనుగా మారిన ఎడల కదా అద్వైతం సిద్ధించును. అందువలన మీరు నాకు దత్త సాహిత్యమును ప్రసాదింపము. శ్రీపాదుడు శ్రీవల్లభుడు కాలపురుషుడు తమ వద్దకు హాజరు కావాల్సిన శాసించిరి. కాలపురుషుడు చేతులు కట్టుకుని నిలబడి ఉండెను. అంతటా శ్రీ మహాప్రభువులు, కాలపురుష, ఈ హనుమ కాలపురుషుడైన నిన్ను అధిగమించి కాలాతీతుడైనాడు. ఇతనికి నా సాహిత్యం ప్రసాదించుము.
ఇతనికి నాద శబ్దమును కూడా ఇచ్చుచున్నాను. ఇంతటి నుండి ఇతడు సాయినాథుడని పిలువబడుగాక. నేడు దత్త జయంతిగా నేను నిర్ణయించుచున్నాను. హనుమలోని చైతన్యమును తన అనుగుణముగా మార్చి దత్త స్వరూపం చేయవలసిందని ఆజ్ఞాపించింది. ఋషి సంఘములన్నీ ఆశ్చర్యంతో ప్రభువుకు చూచుచుండ్రి. ఇంతలో హనుమ యొక్క శరీరం నుండి జీవాణువులన్నీ వికటము చెంది అందుండి అనసూయమాత ఆవిర్భవించినది. ఆమె శ్రీపాదుల వారిని చూచి, నాయన కృష్ణ కన్నయ్య, ఎంతటి టక్కరి బిడ్డవురా నీవు దత్త. నీవు జన్మించినప్పుడు లోక సహజముగా బిడ్డ జన్మించినప్పుడు నొప్పులుండును గదా. తల్లి ఆ రకము ప్రసవ వేదన చెందినప్పుడు ఆ వేదనలో కూడా ఒక రకమైన తీయదనమును మాధుర్యమును ఉండును కదా అని తలపోసితిని. నాకు ఏమాత్రం నొప్పులు లేకుండా నీవు జన్మించితివి. అయితే ఆ ప్రసవ వేదనలోని మాధుర్యమును ఈ కన్న తల్లికి ఇవ్వవలనని సంకల్పించినావు కాబోలు. నా కడుపులో మహావేదనగా ఉన్నది. నా ఎదురుగానే ఉన్న నీవు మళ్ళీ నా గర్భవాసమున జన్మించదలిచితివా? ఏమి ఈ వైష్ణవ మాయ అని పలికినది. అంతటా శ్రీపాదుల వారు, అమ్మ, కుమారులు ఎవరైనాను తల్లిదండ్రుల యొక్క ధర్మబద్ధమైన కోరికలు తీర్చవలను. నీ గర్భం అందున్నది హనుమ, అతనికి నా సాహిత్యమును ప్రసాదించుచున్నాను. ఒక విధముగా చెప్పవలనన్నా నా మాయచే నేనే నీ గర్భమును జన్మించుచున్నాను అని పలికిరి. కొంతసేపటికి నొప్పులు అధికము కాజొచ్చును. అనసూయమాత ముద్దుల మూటగట్టు 3 తలలు కలిగిన దత్తమూర్తి జన్మనిచ్చెను. కొంతసేపటికి ఆ మూర్తి అంతర్ధానమై ఆమె ఒడిలో ఒక పసిబాపడుగా ఉండెను. ఆ నవజాత శిశువునకు సాక్షాత్తు అనసూయమాత సన్యమునిచ్చెను. ఆ సంఘటన జరిగిన కొద్దిసేపటికి అదృశ్యమాయను. హనుమ రూపము కావచ్చును. జానకి రాములు మాత్రము హనుమను ఎదురుగా నుండిరి. అంతటా హనుమ, ప్రభు, మ్లేచ్ఛ మతమును ఉద్ధరించు మంచి విషయములను సనాత ధర్మములను మంచి విషయములు రెండింటినీ సమన్వయం చేయుటకు ప్రయత్నించదును. మ్లేచ్ఛ గురువు కూడా ఉండవలను కదా అని అడుగగా, ప్రభు మహబూబ్ సుభాని అను మహాజ్ఞాని నాలో లీనమై ఉన్నాడు. అతనిని వారిష్ ఆలీషా అనే పేరున అవతరింపజేసేదను. అతడు నీకు గురువే యోగ రహస్యమును బోధించును, క్రియాయోగమును శ్యామాచనుడు బోధించును. నీకు కావలసిన ఇంకా వరములు ఏమైనా కోరుకొనవలసిందని కోరుకొనవచ్చును అనేది మాణిక్య ప్రభు ఆవిర్భావము. అంతటా హనుమ ఇట్లనెను, ప్రభు, మీరు పద్మావతి వెంకటేశ్వర అభిన్న స్వరూపమైన వింటిని మీ ఆరాధనము చేసిన వైష్ణవ స్వామిని కూడా అనుగ్రహింపుడు. అంతటా శ్రీచరణులు ఇట్లండ్రి, నన్నే నిరంతరము స్మరించుచు నా చైతన్యంతో సదా మనసును లీనము చేసియుండు గోపాలరావు అను మహావిష్ణువును నీకు గురువుగా ప్రసాదించున్నాను. అతడు వెంకటేశ్వర భక్తుడే వెంకుశ అని పిలువబడును. అతడి శరీర పాతానంతరము అతని భస్మమును కుండమునందుంచి కొంతకాలం భూమిలో నిక్షిప్తము చేసి ఉండుము. నా సూచన అందిన తదుపరి ఆ కుండను తెరిచి చూచిన వెంకటేశ్వరుని విగ్రహమును ఆ విగ్రహములకు అర్చనలు జరిపించుచు నేను ప్రసన్నుడై వరములిచ్చేదను. అంతటా హనుమ జానకి మాతో, అమ్మ, మీరు ప్రేమపూర్వకముగా ఈ బిడ్డ ఎందు గల వాత్సల్యముతో మాణిక్యహారం నిచ్చిరి. దానిలో ఎక్కడైనా రామనామం ఉన్నదని బద్దలు కొట్టి చూచి లేదని గ్రహించి అవతల పారవేచి తిని ఆ మహా అపరాధమును నన్ను క్షమించవలసిందని ప్రార్థించను. అంతటా శ్రీచరణులు ఇట్లండ్రి, దైవ సాన్నిధ్యమున కారణం లేని కార్యం జరగనేరదు. మాణిక్యహారమును నేను భద్రం చేసి ఉంచితిని. ఆ హారము దత్త స్వరూపమే, సందేహమేలా. నాలో నుండి ఆత్మజ్యోతి చేత ఆ హారమునకు ప్రాణము కల్పించబడినది. ఆ మాణిక్యహారమే గురువు స్వరూపమై విరాజిల్లుచుండెను. ఆ గురు స్వరూపము మాణిక్య ప్రభు అని పిలువబడుగాక. నాయనలారా, శ్రీపాదుల వారు బదరి యందు నారాయణ స్వరూపులే. నరుడును ఆ మహర్షి భూలోకమున తిరిగి అవతరించినని చెప్పిరి. ఏ నామ రూపములతో అవతరించదరో శ్రీచరణులకు మాత్రమే ఎరుక. శ్రీపాదుల వారు ద్రోణగిరి పర్వతమునందు శంబలగిరి గ్రామమునందు ఉండుట. ఒక పర్యాయం పీఠికాపురము శ్రీపాదుల వారి మేనమామైన వెంకావదానుల గారు పిల్లలకు వేదము చెప్పుచుండ్రి. ఆ స్థలమునకు దాపులలోనే ఒక కొబ్బరి చెట్టు ఉండెను. ఆ వేదమును చెప్పు దివ్య స్థలమునకు ఒక వానరం అందించెను. వేద ధ్వనిని ఆకర్షించుండెను. ఆ వానరం చెట్టు మీద నుండి కాయలను గాని తక్కిన ఏ వస్తువులను గాని పాడు చేయక శ్రద్ధగా వేద ధ్వనిని వినుచుండెను. శ్రీపాదుల వారు తమ మేనమామను, మామయ్య, భగవంతునికి అవతారముండునట్లు కొబ్బరి చెట్టు కూడా అవతారములుండునా అని అడిగిరి. దానికి వారి మేనమామ కన్నయ్య, ఇది ఏమి ప్రశ్నరా, ప్రశ్నించుటకు ఆయనను అర్థముండవలను కదా అన్నది. అది కాదు మామయ్య, చెట్టు
కాయ కాయుచున్నది, ఆ కాయ మళ్ళీ చెట్టగుచున్నది, చెట్టు మళ్ళీ కాయగుచున్నది. ఈ విధముగా ప్రక్రియ జరుగుటచే చెట్టు బీజ రూపంలోనికి పోవుటయు మళ్ళీ కాయ విజృంభించి చెట్టగుటయు జరుగుతున్నది అని శ్రీపాదుల వారు అనరి. అంతటితో ఆ సంభాషణ ముగిసెను. ఇంతలో పక్కనున్న పెద్ద కొబ్బరి చెట్టు నుండి చాలా పెద్ద కాయ రాలిపడెను. ఆ కాయను శ్రీపాదుల వారు తమ చేతిలోనికి తీసుకుంది. ఆ వానరం వంక చూచి, నిన్ను ఒట్టి చేతులతో పంపించడానికి నాకు మనసు వచ్చుటలేదు. నా చేతుల మీదుగా నీకు ప్రసాదం ఇచ్చుచున్నాను. నా చేతుల మీదుగా ఇంకొక కాయ ఇమ్మని నీవు అడుగురాదు. నీకు సమ్మతి అయినట్టుగా తీసుకొని వచ్చును అనేది. ఆ వానరం సమ్మతిగా సూచనగా తల ఊపెను. శ్రీపాదుల వారు తమ చేతుల మీదుగా ఆ కాయను వానములకు ఇచ్చెను. దాని ఒళ్ళు అంతయును ప్రేమతో నిమిరిరి. అది ఎంతయో ఆనందంతో వెళ్ళిపోయాను. అసలు ఆ వానము ఎవరో, కాయ ఎందుకు ఇచ్చిరో, ఇంకొక కాయను ఈయనని ఎందుకు చెప్పిరో, అప్రయత్నంగా ఆ కాయ ఎందుకు రాలిపడినదో ఎవరి కనుక వారి లీలలు విచిత్రములు, ఊహాతీతములు. శ్రీ మహాప్రభువులు దోణగిరి అని పిలువబడు సంజీవని పర్వతం వద్దకు వెళ్ళిరి. కొన్ని రోజులు పర్యంతం అక్కడనున్న ఋషి సంగములతో ఆనందముగా గడిపిరి. అక్కడనున్న మహాయోగులకు ఏమి అనుగ్రహించే ఎవరికెరుక అచ్చట నుండి కలికి ప్రభు జన్మించు సంబల గ్రామంలోకి పోయిరి. ఆ ప్రదేశము మహాయోగులకు కూడా దర్శింప వీలు కాని ప్రదేశము. హిమాలయములందు వేల కొలది సంవత్సరముల నుండి తపస్సు చేయు మహాపురుషులు అచ్చట నుందురు. సంబల గ్రామమునందు వారు స్ఫటిక లింగ పర్వతమునందలి శుద్ధ జలమును తాగిరి. అది తాగిన వారికి వయసు నిలిచిపోవును. అందుచేత అచ్చటి నుండి వారు శరీరంలో ఎటువంటి మార్పును లేక 16 సంవత్సరాల బాలుని వలె ఉండిరి. శ్రీపాదులు గోకర్ణ క్షేత్రము నుండి దివ్యలోకమునకు వెళ్ళుట. తరువాత వారు అనేక దివ్య స్థలములను సందర్శించుచు భక్తులను మహర్షులను అనుగ్రహించుచు గోకర్ణ క్షేత్రము చేరిరి. గోకర్ణ క్షేత్రమున శ్రీపాదుల వారు 3 సంవత్సరములు ఉండిరి. అది మహాపుణ్యక్షేత్రము. అచ్చట వారు అనేక దివ్య లీలను చూపిరి. అవి లెక్కల మిక్కుటముగా నుండును. వారి క్షణక్షణ లీలా విహారి. అచ్చట నుండి వారు శ్రీశైలమునకు చేరిరి. శ్రీ బాపనారిల వారు శ్రీశైలమునందు గతములో మహాయజ్ఞమును ఒకదాన్ని చేసి సూర్యమండలం నుండి మల్లికార్జున లింగంలోనికి శక్తిపాతము చేయుట చేతనే శ్రీపాదుల వారి అవతారం వచ్చినది. అచ్చట నుండి వారు తన యోగ మార్గమున సశరీరంతో మహాగ్నిగోళ సదృశులై సూర్యమండలమునకు పోయిరి. అచ్చట నుండి ధ్రువ నక్షత్ర లోకములోనికి, అచ్చట నుండి సప్తర్షి మండలంలోనికి, అచ్చట నుండి అర్ధ నక్షత్రంలోనికి పోయి తిరిగి శ్రీశైలంకు 4 నెలల తర్వాత వచ్చింది. అర్ధ నక్షత్రం నుండి ఆ నక్షత్రంలోని మహర్షుల కోరిక మేరకు దివ్య జ్ఞాన యోగమును ఒకదాన్ని, అత్యంత నూతన యోగమును ఒకదాన్ని ప్రబోధించుటకు శ్రీశైలంలోని సిద్ధ పురుషులను సమావేశపరిచి బోధ చేసిరి. ఆ సిద్ధ పురుషులను తిరిగి అర్ధ నక్షత్రంలోనికి పంపిరి. వారి కార్యక్రమం దురావగాహము. అనేక కోటి బ్రహ్మాండములకు ఏకైక ప్రభువు. కొంతకాలంలో వారు కురుగడ్డ అను దివ్యస్థలంలోకి చేరి శ్రీపాద వలవడం జయము. 45వ అధ్యాయ పఠనం వల్ల అన్ని రంగంలోనూ అభివృద్ధి కలుగుటకు ఈ అధ్యాయ పఠనం ఎంతో ఉపయోగపడుతుందండి. 46వ అధ్యాయం చదువుతానండి. ధనగుప్తుల వారింటికి వెళ్ళుట. శ్రీపాదుల పాదులపై మంత్రాక్షతలు వృద్ధి చెందుట. పాదుకులను భాస్కర పండితులకు వసంగుట. మేము భాస్కర పండితుల నుండి సెలవు తీసుకుని బయలుదేరుటకు సిద్ధమగుచుంటిమి. భాస్కర పండితులు కొంచెంసేపు జానస్సులైరి. శ్రీపాదుల వారి పాదుకులను భాస్కర పండితులకు అప్పగించితిమి. వారు పూజాగృహమును ఉంచి ఉన్నారు కదా. ఆ పాదుకలపై మంత్రాక్షతలు వృద్ధి పొందసాగిను. ఇదేమి వింతని మేము ఆశ్చర్యపోయితిమి. భాస్కర పండితులు, అయ్యలారా, శ్రీపాదుల వారి లీలలు అగమ్య గోచరము. శ్రీ పద్మావతి అమ్మవారు జన్మ నక్షత్రం మృగశిర, శ్రీ వెంకటేశ్వర జన్మ నక్షత్రము శ్రవణము, ఉత్తర ఫాల్గుని నక్షత్రము అమ్మవారికి మిత్రతార అయినది, వెంకటేశ్వర స్వామికి పరమ మిత్రతార అయినది. అందుచేత వారి దివ్య కళ్యాణము ఉత్తర ఫల్గుని నక్షత్రము. నాయనలారా, నేడు కూడా ఉత్తర ఫల్గుని నక్షత్రము. ఆ దివ్య నక్షత్రము నాడు శ్రీవల్లభుల పాదుకలపై మంత్రాక్షతలు ఉండుట తాము సాక్షాత్తు పద్మావతి వెంకటేశ్వర స్వామి స్వరూపమే అని తెలియచేయుటకు వారిట్లు చేసిరి. అందుచేత కొన్ని మంత్రాక్షతలను మీ వద్ద ఉంచుకొనుడు మీకు సగుమగుగాక. శ్రీచరణుల కృపా విశేషము మీపై సర్వదా ఉండుగాక అని వారిని దీవించిరి.
శంకరభట్టు మరియు ధర్మగుప్తులు దేశ పర్యటనలో దర్శించిన వివిధ క్షేత్రములు ఎంతటి మహద్భాగ్యము. మా యొక్క ప్రతి కదలికను, ప్రతి ఆలోచనను, ప్రతి చర్యను గమనిస్తున్నట్లు తోచినది. మేము కొంత దూరం ఎడ్ల బండిపై ప్రయాణం సాగించితిమి. ఎడ్ల బండి ఒక పెళ్లివారిది. ఆపై వైశ్య ప్రముఖులు గుర్రపు బండిపై ప్రయాణం చేసితిమి. వారు కొండ వీడునందు వెళ్ళుచుండిరి. వైశ్య ప్రముఖుడైన ధనగుప్తుల వారింటికి ఇట్లు చెప్పసాగిరి: నాయన్లారా, నేడు మాకెంతయో శుభదినము. మీరు ఎడ్ల బండిపై ప్రయాణం చేయు పెండ్లి వారికి శ్రీపాదుల వారి మంత్రాక్షతలను ఇచ్చిరి. తదుపరి మాకిచ్చినారు. నేను ఎప్పుడో ఒక పర్యాయం పీఠికాపురం వ్యాపార నిమిత్తము పోయి ఉంటిని. అచట శ్రీపాదుల వారి దర్శనం వెంకటప్ప శ్రేష్ఠి గారింటి జరిగినది. అప్పుడు శ్రీపాదుల వారి ప్రేమతో, నీ కుమారుని వివాహ సందర్భమున నేను నా ఆశీస్సులతో మంత్రాక్షతలను ఇచ్చదను. నీవు ఎవరి ద్వారా అయితే మంత్రాక్షతలను అందజేయబడునో ఆ భేద బ్రాహ్మణులకు 11 వరహాల దక్షిణగా ఇమ్ము. అతనితో ఒక వైశ్య ప్రముఖుడు కూడా వచ్చును. అతని కుమారునికి నీ కుమార్తెనిచ్చి వివాహం చేసేద్దామని వాగ్దానం చేసి 100 వరహములనిచ్చి కొండవీడు నందు నిశ్చయ తాంబూలము జరిపించుకొనుము అని నాతో చెప్పి ఉన్నారు. ధర్మగుప్తుల వారి వద్ద కానీ నా వద్ద కానీ రొక్కమేమీ లేదు. మేము కొండవీడు చేరితిమి. కొండవీడు నందు ధనగుప్తుల వారి కుమారుని వివాహం సందర్భం వైభవముగా జరిగినది. నాకు 11 వరహములు ధనగుప్తుల వారు వసంగిరి. కన్యాదాతలకు ధర్మగుప్తుల వారి దూర బంధువులు, ధర్మగుప్తుల వారి కుటుంబము కూడా వివాహమునకు ఆహ్వానించబడెను. ధర్మగుప్తుల వారు ఎక్కడున్నది, ఎప్పుడు రాబోన్నది ఎవరికీ తెలియదు. ధనగుప్తుల వారి వియ్యాల వారింటికి ధర్మగుప్తుల వారి కుటుంబ సభ్యులు కూడా విచ్చేసిరి. ధర్మగుప్తుల వారి కుమారుడు కూడా ఆ వివాహమునకు వచ్చను. కొండవీడున ధర్మగుప్తుల వారి కుమారునకును ధనగుప్తుల వారి కుమార్తెకును వివాహం జరుగుటకు నిశ్చయ తాంబూలం జరిగెను. అప్పటి వరకు నిర్ధనుడుగా ఉన్న నాకు 11 వరహములు లభించను. అప్పటి వరకు నిర్ధనుడుగా ఉన్న ధర్మగుప్తుల వారికి నిశ్చయ తాంబూల సమయమునందు 100 వరహములు లభించను. ఆహా, ఏమి విచిత్ర ఘటనాక్రమము! ధర్మగుప్తుల వారికి అచట వజ్రముల వ్యాపారములకు సంబంధించిన వర్తక ప్రముఖులతో పరిచయం ఏర్పడెను. దానికి సంబంధించిన క్రయ విక్రయాల లావాదేవీలు ఖరారు చేసుకొనుటకు గాను వారు కొండవీడున కొంతకాలం ఉండదలిచిరి. కొండవీడు ప్రాంతమున దత్తప్రభువులు ప్రచ్ఛన్నముగా తిరుగుచుండెదరని ప్రతీతి. అచట లోకాంబికా యోగులు, శివయోగులు, స్వర్ణ విధి తెలిసిన వారు కూడా కలరట. నన్ను మాత్రము గుర్రపు బండిలో విజయవాటకు చేర్చుటకు నిర్ణయించబడినది. నేను విజయవాటకు చేరుకుంటుని. ధనగుప్తుల వారి కుటుంబం బంధువుల ఇంట నాకు బస ఏర్పాటు చేయబడినది. ఆ మహాక్షేత్రమందు కృష్ణానది కలదు. కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయం కలదు. కృష్ణలో స్నానము చేసి ఆలయమునకు దర్శించితిని. అమ్మవారి ఆలయమున వృద్ధి సన్యాసి ఒకడు నాకు తారాసపడెను. అతడు ఎన్నో దినముల నుండి పీఠికాపురంలోకి వచ్చి శ్రీపాదుల వారి దర్శనం చేసుకొనుట తహతహలాడుచుండెను. మేమిద్దరము విజయవాడ నుండి బయలుదేరి కొన్ని దినములు ప్రయాణం చేసిన తదుపరి రాజమహేంద్రవరంలో చేరితిమి. అచట గోదావరిలో స్నానమాచరించితిమి. మార్కండేశ్వరిని, కోటిలింగేశ్వరిని దర్శించితిమి. మా ప్రయాణము చాలా సుఖప్రదముగా సాగుచుండెను. నాతో ఉన్న వృద్ధ సన్యాసితో ఇట్లా చెప్పి తిని, మనము పీఠికాపురంలో కొద్ది రోజుల్లో చేరుకొనగలము. అచట శ్రీపాదుల వారు అవతరించిన గృహమును దర్శింపగలము. వెంకటప్ప శ్రేష్ఠి గారిని, నరసింహవరం గారిని కలుసుకొనగలము. బాపనారుల ఆశీస్సులు అందగలము. జననీ జనకులమైన సుమతి మహారాణిని, అప్పలరాజరమను కలుసుకొనగలము. మనము మహద్భాగ్యకాలం సమీపించినది. శుభ పరంపరలు జరుగు శుభవేళ ఇది. ఆ తరువాత మనము పీఠికాపురం నుండి కురిగడ్డకు పోయి శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించదము. సన్యాసి మహాదానంతో ఉండెను. మార్గ మధ్యమందున్న దేవాలయములను దర్శించుంటిమి. కొల దినముల్లో మేము పీఠికాపురం చేరుకుంటుమి. బాపనార్లేంట మాకు భోజనములు ఏర్పాటు చేయబడినవి. శ్రీపాదుల వారి బాల్య లీలలు ఎన్నో విని ఉంటిమి. పీఠికాపుర బ్రాహ్మణ్యము కూడా శ్రీపాదుల వారి తత్వమును కొద్దిగా అర్థము చేసుకొనిచున్నారని తెలుసుకుంటుమి. శ్రీవారి లీలలను నేను ఎన్నని వర్ణించగలను. కొన్ని లీలలను వర్ణించుటకు 1000 నాలుకలు కలిగిన ఆదిశేషువునకే తరము కాదు. స్థాళీపులాక న్యాయముగా ఏవో కొన్ని లీలలు నేను గ్రంథస్థము చేసి ఉంటిని. శ్రీపాదుల ఆశ్రిత బంధువులు కురుగడ్డ ప్రయాణము. శ్రీ నరసింహవరమ గారును వారి ధర్మపత్ని అమ్మాజమ్మ గారును కురుగడ్డకు పోయి శ్రీపాదులు దర్శించి రావాలని తలంచిరి. అదే విషయమును వారు వెంకటప్ప శ్రేష్ఠి గారితో విన్నవించిరి.
వారును కూడా అంగీకరించిరి. బాపనారులతో ఈ విషయం ప్రస్తావించబడను. వారికి కూడాను మనముని ఒకసారి భౌతికంగా చూడవలని కోరిక ఉండినది. సుమతి మహారాణి తన బిడ్డ యోగక్షేమం గూర్చి మమ్మల్ని గుర్చి ప్రశ్నించినది. అప్పలరాశర్మ గారు గంభీరంగా కనిపించినను లోపల బిడ్డను ఒకసారి చూచిరావాలని భావించిరి. కురుగడ్డ ప్రయాణం నిర్ణయించబడినది. మొత్తము 18 గుర్రబండ్లు సమకూర్చబడినవి. అందరమును కలిసి గురుగడ్డకు ప్రయాణమైతిమి. ప్రయాణములకు చాలా రోజులు పట్టుననియు అయినను ప్రయాణము కారారైనందున ఏదో ఒక రోజున శ్రీపాదుల వారు దర్శించగలిగదమనియు అందరూ భావించితిమి. సుమతి మహారాణి తన చిన్న బుడతడిని ఎప్పుడు చూచేదన ఆయన కంటనీరు పెట్టుకొనిచున్నది. అందరము ధైర్యవచనము పలికి ఆమెను ఓరడించుచుంటిరి. తల్లిదండ్రులకు తాతలకు శ్రీపాదుల వాళ్ళు పునర్దర్శనము. సర్వాంతర్యామియును మాయానాటక సూత్రధారియును అయిన శ్రీపాద శ్రీవల్లభులు ఇక్కడ జరుగుతున్న తతంగమంతయం గమనించునే ఉండును. ఉన్నట్టుండి 18 గుర్రబండ్లు ప్రయాణం చేయుచున్న వారందరికీ ఏదో తెలియరాని మత్తు ఆవహించినది. బండ్లను తోలువారు సహితము మత్తును జోగుచుండిరి. గుర్రములు నేల మీద ఆకాశములో పరిగెత్తుచున్నట్లు ఉండెను. మేము పీఠికాపురం నుండి వర్షకాలంలో బయలుదేరితిమి. అపరాహ్నం కావచ్చున్నది. గుర్రబండ్లను తోలువారందరూ మనము ఏదో దారి తప్పి వచ్చితమనియు మనకు తెలియని ప్రాంతమందు ఉన్నామనియు తెలియజేసిరి. నేను కూడా బండి దిగి కిందకి వచ్చి ఇది ఏ ప్రాంతమై ఉండునా అని పరిశీలించి తిని అంతటనున్న ఒక బాటసారిని ఇది ఏ గ్రామం ప్రశ్నించితిమి. వారు అయ్యా ఇది పంచదేవ పహాడ్. మేము ఈనాడు గురువారం ఒకటిచే శ్రీపాదుల వారి దర్బారునకు వచ్చితిమి. ఆ మహాప్రభువులు తన దరి చేరిన వారందరినీ కుశల ప్రశ్నలు వేసి వారి అధివ్యాధులు నివారించుండిరి. వచ్చిన వారందరికీ సముద్ది అయిన భోజనం పెట్టబడుచున్నది. ఇది కళ నిజమా అని నేను భ్రాంతికి లోనైతిని. అందరము శ్రీపాదుల వారి దర్బారులో ప్రవేశించితిమి. ఇంత తక్కువ వ్యవధిలో పంచదేవ పహాడ్ చేరుట ఎట్లు సంభవమో మాకు అంతయో ఆలోచించడం అర్థము కాలేదు. ఇది కళ కాదు నిజమే అని నిర్ధారణ అయ్యను. శ్రీపాదుల వారు ఇట్లండ్రి. కన్నతెల్ల సుమతి మహారాణి కౌగులించుకొని ఏడ్చినది. శ్రీపాదుల వారు ఇటండ్రి. అమ్మ, నిర్గుణమైన నిరాకారమైన ఉన్న పరతత్వమును బిడ్డగా కన్న మహాభాగ్యశాలి నీవు. అనసూయమాతో సమానమైన ప్రతిభతా శిరోమణివి. నీవు కంటతడి పెట్టిన ఈ భూమిలో పంటలు పండునా అని ప్రశ్నించి కన్న తల్లి కంటి భాష్పములను తమ దివ్య హస్తములతో తుడిచిరి. శ్రీపాద వల్లభులకు జయము జయము. 46వ అధ్యాయ పఠనం వల్ల వెంటనే వివాహ సంబంధములు కుదురుతుందండి. ఈ అధ్యాయ పఠనం వివాహ సంబంధాలు కుదరటానికి ఉపయోగపడుతుందండి. 47వ అధ్యాయం పారాయణ చేస్తున్నానండి. మీరు శ్రవణం చేయండి. పారాయణ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో శ్రవణం చేసినా అంతే ఫలితం ఉంటుందండి. మీరందరూ నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ బాగుండాలని నేను బాబాని ప్రార్థిస్తానండి. ఇప్పుడు పారాయణ చేస్తానండి. శ్రీ పీఠికాపురం నుండి పంచదేవ పహాడ్నకు విచిత్రంగా తన తల్లిదండ్రులను ఇంకను అశ్రితులను రప్పించుట. శ్రీపాదుల వారు ఎవరికైనాను ధర్మకర్మలు ఎట్టివో తూచి కొలచి ఇచ్చెదరు. శ్రీపాద శ్రీవల్లభుల దర్బారునందు భోజనం సమృద్ధిగా పెట్టబడుచుండెను. అదేమి వింతయో గాని అన్నపు రాశులను ఎంతగా తీసిపెట్టినను తరుగుట అనేది లేదు. మిగిలిపోయిన అన్నమును శాఖపాకములను ఆ మహాప్రభు కృష్ణానదిలో పోయించెను. జలచరములకు కూడా శ్రీపాదుల వారి ప్రసాదము అందజేయబడినది. శ్రీపాదుల వారు బాపనారులతో ఇట్లండి. తాత, శ్రీశైలమునందు సూర్యమండలం నుండి శక్తిపాతము గావించితివి. నన్ను అవతరించవలసినని ఎంతో అతితో భరద్వాజుని ఆధ్వర్యమున త్రేతాయుగమునందు పీఠికాపురమున సావిత్రి కాటక చైనము మహర్షులందరూ చేసిరి. ఇచ్చిన మాట నిలుపుకొనుటకు నేను అవతరించితిని. బ్రహ్మస్వరూపమున వాకునకు మనసునకు అందరాందనియు దత్తప్రభువునకు సాధ్యాసాధ్యములన్నవి ఉండవనియు గంట కొట్టి చెప్పెదవు. దేశ కాలములను సాగదీయగలను, సంకోచింపజేయగలను. నా ఇచ్చకు తిరుగులేదు. నాకు అవసరమైన తోచినప్పుడు మన్నును మిన్నుగాను ఏకము చేయగలను. అంతరిక్షమునందలి ఖగోళములన్నీ నా చేతిలోని బంతుల వంటివి. నీవు లాభాద మహర్షిగాను, నందునిగాను, భాస్కరాచార్యునిగాను అవతరించినప్పుడు నేను అనుగ్రహించితిని. నేడు బాపనారు అవధానులుగా వచ్చినప్పుడు నేను శ్రీపాద శ్రీవల్లభునిగా వచ్చేతిని. ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు, గొప్ప విషయం ఏమీ లేదు. అంతటి వెంకటప్ప శ్రేష్ఠి గారు ఇట్లా బంగారు కన్నయ్య, నీవు సర్వమును అతి సాధారణముగా కనిపించును. మాకు మాత్రం అంతగానో అసాధారణముగాను రోమాంచితముగాను ఉన్నది. శ్రీపాదు ఇట్లనిరి. తాత, నేను బహు నేర్పరి అయిన షరాబును. ఎవరికి ఎంత ఇయ్యవలెనో
వారి ధర్మకర్మలను ఎట్టివో తూచి కొలచి మరీ ఇచ్చేదను. నా నుండి వెలువడే ఒక చిన్న కిరణమే మహాయోగిగా మహాసిద్ధునిగా మారును. అంతటి చిన్న కిరణమునే ఈ భూమి తట్టుకొనజాలదు. కొద్దిపాటి కుండలని ఇచ్చిననే మీరు భరించలేరు. అందుచేతనే నన్ను నేను మాయలో దాచుకొందును. అవసరమైన కలిగినప్పుడు తోచినప్పుడు నేను ఎటువంటి అసాధారణమైన లీలనైనా ప్రదర్శింపగలను. నేను ఎత్తులేని బరువు లేదు, నేను పరిష్కరించలేని సమస్య లేదు, నేను ఇయ్యలేని వరము లేదు, నేను చేయలేని కార్యము లేవు. పీఠికాపురం నుండి మిమ్మల్ని ఈ విధముగా రప్పించట్లో ఉద్దేశం నేను దత్తుడనని ఎరుగుపరచుటకే. నరసింహవర్మ గారు ఇట్లండ్రి, సర్వజనులకు రక్షించి ఏకైక క్షత్రియుడు నీవే, తక్కిన వారందరూ నామమాత్రపు క్షత్రియులు. అంతటా శ్రీపాదులు వారు ఇట్లండ్రి, క్షత్రియత్వం నా స్వభావం నందు ఎల్లప్పుడూ ఉన్నది. నీవు శివాజీ మహారాజా నామమున మహారాష్ట్ర నందు అవతరించి సనాతన ధర్మమును రక్షించవలసిందిగా ఆజ్ఞాపించున్నాను. అంతటా నరసింహవర్మ గారు శ్రీపాద సర్వభౌములకు జయము జయము అని పలికిరి. అమ్మాజీ అమ్మగారు ఇట్లండ్రి, నాయన బంగారు కన్నా నీ కళ్యాణం కన్లారా చూడవలని ఎంతగానో ఆశపడుచుంటుమి. నీ కళ్యాణం రంగరంగ వైభవంగా జరగవాలని, నీ కళ్యాణ నామము దిద్ది పెండ్లి కొడుకుగా చూడవాలని ఉన్నది. అంతటా శ్రీపాదుల వారు, అమ్మమ్మ అవశ్యం అట్లే అగుగాక. నేను కల్కి అవతారముగా సంబల గ్రామమును జన్మించి సింహళమునందు పద్మావతి అని పేరు జన్మించిన అనఘాలక్ష్మిని లోక కళ్యాణం కారకముగా వివాహమాడదను. అందులోకి ఇంకనూ కొత్త సమయం ఉన్నది. మీ కోరికలు తప్పక నెరవేర్చేదను. ఏనాడైతే కొత్త అయ్యప్ప శబరిమలకు రాడో అదే కలియుగాంత అవసరం సమయమని గుర్తెరుగుడు. ధర్మశాక్తిగా అవతరించిన నేను మాట తప్పకూడదు. కొంత సమయం వరకు మీరు వేచి ఉండక తప్పదు అనిరి. మాయా నాటక సూత్రధారి లీలా వినోదము. వెంకట సుబ్బమ్మ గారు, కన్నయ్య నీవు పాలు పెరుగు మేగడ వెన్న సేవించి చాలా రోజులైనది. నా చేతుల మీదుగా తినిపించాలని కోరికగా ఉన్నది అనిది. అంతట శ్రీపాదుల వారు, అమ్మమ్మ అవశ్యము తినిపింపు, నేను చాలా అలసిపోయి ఉన్నాను. మీరు బయలుదేరినప్పుడు పాలు పెరుగు మేగడ వెన్న తెచ్చుచున్నారని తెలియను. అనేక రోజులు ప్రయాణంలో అవి చెడిపోవా? మీ యొక్క వాత్సల్య ప్రేమను బందీనై ఆ పదార్థములు చెడిపోకుండా ఈ విచిత్ర విధానం మిమ్మల్ని ఇచ్చటికి రప్పించేదని. అమ్మమ్మ ఎంత కష్టం వహించేతనో చూడుము. అనేక క్రోచుల దూరము 18 గుర్రపు బండ్లను ఒంటరి వాడిని ఈడ్చుకుని వచ్చుట సామాన్యమైన విషయమా? ఒళ్ళంతయును నొప్పులుగా కూడా ఉన్నది. నా చేతులు ఎంత ఒబ్బలెక్కినవో చూడుము అని వారు శ్రీపాదుల వారి చేతులను పరిశీలించి మిక్కిలి ఆశ్చర్యపడిరి. నిజముగానే శ్రీచరణుల చేతులు బొబ్బలెక్కినవి. వెంకట సుబ్బమ్మ గారు చేతులకు వెన్న రాసిరి. వేడి నీళ్ళు కాపడం కూడా పెట్టబడినది. అసలు మాయా నోట సూత్రధారి లీలా వినోదమునకు అంతెక్కడ? రాజమాంబ బంగారు కన్నా నీకు ఇష్టమైన హల్వాను కూడా చేసి వెన్ని గిన్నెలో తెచ్చి పెట్టి తిని దగ్గరకు రా నాయన, నా చేతులతో కాస్త తినిపించదును అని పలుకగా శ్రీపాదుల వారు వారి అమ్మమ్మలను ముగ్గురిని కలిపి ఆ హల్వాను తినిపించిరి. ఆ హల్వా ఎంత తీసినాను తరుగుటనియే లేదు. శ్రీపాదుల వారు చాలాసేపు ఈ వినోదము నడిపిరి. శ్రీపాదుల వారు అమ్మమ్మలు ముగ్గురికి నా యందు ప్రేమ ఉండుగాక అంత హల్వాను నేను ఒక్కడిని తిన్నటల జబ్బు చేయదా? మీరు చేయి ఈ పని ధర్మసంగతమేనా అని ప్రశ్నించి తమ అన్నలకు చెల్లెళ్ళ భర్తలకు స్వయంగా తన చేతులతో హల్వాను జరిపించిరి. ఆ వచ్చిన వారిలో వెంకయ్యను పంటకాపు ఉండను. అతని ఇంటిలోనే శ్రీపాదుల వారు దత్త దీక్షనిచ్చరి. వెంకయ్య కూడా తన చేతులతోనే హల్వాను పెట్టి గుర్రములు తోలిన వారికి గుర్రములకు మిగిలిన అందరికీ పెట్టమన్నది. ఆ వెండి గిన్నెను వెంకయ్యకు బహుమానముగా ఇచ్చిరి. అపరాశ్రమ, నాయన బంగారు, నీవు దత్తప్రభు అని తెలియక ఏమైనా అపరాధములు చేసినలా క్షమించవలసిందని ప్రార్థించింది. నాన్న, నేను మీ బిడ్డను, తండ్రిని బిడ్డ క్షమించుటయా? ఎంతటి విడ్డూరము! మీరు బిడ్డ అయిన నా మీద వాత్సల్యామృతమును కురిపించవలను కదా, నా అభ్యుదయమును కాంక్షించవాలని కదా అని పలికిరి. వెంకావధానుల గారును ఆమె ధర్మపత్నియును కన్నీరు మున్నిగా ఏడ్చుండ్రి. అంతటా శ్రీపాదుల వారు తండ్రి, మామయ్య, మన బంధం శాశ్వతమైనది. నేను మీకు మాత్రం మేనలుడును కాదు. మీ వంశంలో జన్మించిన ప్రతి వ్యక్తియు నన్ను మేనలుడుగానే భావించవచ్చు. నేను దివ్య లీలతో మిమ్మల్ని అలరించదను. కల్కి అవతార సమయం నుండి పద్మావతి దేవుని కుమార్తెగా భావించి మీ ముచ్చటలను తీర్చుకొనవచ్చును. సుమతి మహారాణికి దుఃఖం పెళ్ళుబికెను. కళ్యాణ నామం దిద్ది పెళ్లి కొడుకుగా చూడవలనన్న కోరిక ఆమెకు తీరకపోగా తన కన్న బిడ్డ యతీశ్వరుడే విరాగిగా కనిపించుట ఆమెకు దుస్సాహమైన. అంతటా శ్రీపాదుల వారు కన్న తల్లి దరిచేరి, అమ్మ, నాకు అంశయమాత ఒకటి, నీవు ఒకటి కానే కాదు. మీ కోరికలను కల్కి అవతార తప్పక తీర్చేదని అభిమిచ్చిరి.
అమ్మ, నీ గర్భవాహం జన్మించేతనే నేను ఇంత గొప్పవాడని అయితిని, నీ వాత్సల్యామృతమును చేతనే నేను పోషించబడి తిని. అమ్మ, వాసు ఎంత పని చేసినదో చూచితివా. నాకు ఆకలి కాగా పసిపాపడిగా మారి అనసూయమాత సన్యం కోరటకు పోగా ఆ రక్కసి పాలన్నీ తానే త్రాగివేసి, అన్న, నీవు సుమతీమాత దగ్గరికి పోయి పాలు త్రాగుము, నీవు ఆలస్యం చేసినచో ఆ పాలను కూడా నేనే తాగివేసేదను అని బెదిరించినది. నేను ఏమి చేయవలనో నీవే చెప్పమ్మా అంది. ఆ మాటలు అన్న తక్షణము శ్రీపాదుల వారు పసిపాపడిగా మారిపోయారు. కింద కటికి నేల మీద పరుండి తన తల్లి వైపు దీనముగా చూడసాగిరి. అంతట సుమతీమాతకి దుఃఖము పెళ్ళూపికి వచ్చినది. బిడ్డను హత్తుకొనినది, స్తన్యము నిచ్చినది. అమ్మ వాసవి అని పిలిచినది. శ్రీపాదుల వారి పోలికలతోనే ఉన్న నెలలు పసిబాలిక నేల మీద కనబడినది. ఇద్దరును చెరొక వంక స్తన్యమును పానము చేసిరి. సుమతీమాతకు దుఃఖమంతయు పటాపంచలైనది. వెంకయ్య ఇట్లను మహాగురువులకు ఈ చిన్న విన్నపము. ఇంతటి దివ్యలను నడిపిన ఈ దర్బారు ప్రదేశం దీనిని అనుకుని ఉన్న విశాల భూభాగం విశ్వవిఖ్యాతమవలను. శ్రీపాదుల వారి తండ్రి, భవిష్యత్ కాలంలో నా దర్బారు పక్కా భవనముగా నిర్మించబడును, అందులో గోవులు కూడా ఉండును, అందు నా లీలలకు ఎన్నింటినో ప్రదర్శించదును. ఇది నా కళ్ళారా చూసిన అనుభవం. ఇందు నేను వ్రాసినది అక్షర సత్యము. అచ్చటనున్న అగంతకులందరికీ నిద్రమత్తులాంటిది ఆవరించను. కొద్దిసేపట్లో నేనును సన్యాసును శ్రీపాదుల వారిని తప్ప మరెవరూ ఆ దర్బారం లేరు. వారందరూ ఏమైనారో అని నేను ఆందోళన చెందుతుని. ఏదైనా రాక్షసమాయ వారిని బలిగొన్నదా అని సందేహం కలిగినది. శ్రీపాదుల వారి తండ్రి, నా సన్నిధిలో ఏ రాక్షసమాయు పనిచేయదు. వారందరినీ తిరిగి క్షేమంగా పీఠికాపురం చేర్చితిని. యద్భావం సద్భావతి. నన్ను ఎవరు ఏ భావంతో అర్చించదరో వారిని ఆ భావంతోనే ధరింపు చేసేదను. ఇది నా వ్రతము. శ్రీపాదుల వారికి జయము జయము. 47వ అధ్యాయ పఠనం వల్ల సర్వవిధ శుభములు పొందుటకు ఈ అధ్యాయ పఠనం ఎంతో ఉపయోగపడుతుందండి. 48వ అధ్యాయం పారాయణ చేస్తానండి, మీరు శ్రవణం చేయండి. పంచదేవ్ పహాడ్నం దర్బార్ వివరణ. శ్రీపాదుల వారు స్త్రీ పురుషులను సంబోధించు విధానము. శ్రీపాదుల వారు సాధారణంగా గురువారం నాడు పంచదేవ పహాడ్నం దర్బారు చేయువారు. శ్రీపాదుల వారు కృష్ణానది నీటి మీద అడుగులు వేయుచు వెళ్ళువారు. వారు అడుగు వేయబో ప్రతి చోట ఒక పద్మం ఉదయించుచుండును. ఆ పద్మం మీద కర్ర పాదుకలు ఏ విధముగా నిలుచునో మానవ ఊహకు అందని విషయము. అంతేకాకుండా నీళ్ల మీద నడుచుట ఒక వింత. కొంతకాలం ఇది చూపుర్లకు వింతగా ఉండును. తదుపరి ఇది సాధారణంగా పరిగణించబడిను. శ్రీపాదుల వారు కృష్ణ ఏవల్లి ఒడ్డుకు వచ్చుచున్నప్పుడు ఆయన భక్తులు సాధారణంగా ఎదురేగి స్వాగతం చెప్పువారు. సాయంకాలం వరకును దర్బారు సాగించుండును. తరువాత వారు అదే రీతిగా కృష్ణను దాటినప్పుడు లేటిపై ప్రతి అడుగు వేయబో ప్రదేశంపై ఉదయించిన కమలంపై నడిచి వెళ్ళేవారు. అప్పుడు భక్తులందరూ వీడుకోలు చెప్పుదురు. రాత్రిపూట కురుగడ్డలో ఒంటరిగానే ఉండువారు. ప్రతి శుక్రవారం నాడు వారి వివాహములు కావలసిన కన్యలను సౌభాగ్యమును కాంక్షించు మహిళలకు పసుపు కొమ్ములను ఇచ్చుచుండువారు. తనకంటే పెద్దవారైన మహిళలను అమ్మ సుమతి అనియు, ఒక్కొక్కసారి అమ్మ అనసూయమ్మ తల్లి అనియు సంబోధించేవారు. తనకంటే చిన్నవాళ్ళైన స్త్రీలను సాధారణంగా అమ్మ వాసవి అని కానీ, అమ్మ శ్రీ విద్యాధరి అని కానీ, అమ్మ రాధ అని కానీ, అమ్మ సురేఖ అని కానీ పిలిచేవారు. తన తండ్రి వయసులో ఉన్న వారిని అయ్య అని కానీ, నాయన అని కానీ సంబోధించేవారు. వయసులో చిన్నవారైన మగపిల్లలను ఒరే అబ్బి అని కానీ, బంగారు అని కానీ పిలిచేవారు. తనకు తాత వయసులో ఉన్న వారిని తాత అని పిలిచేవారు. స్త్రీలైతే వారిని ఆప్యాయంగా అమ్మమ్మ అని పిలిచేవారు. శ్రీపాదుల వారు నిత్య కార్యక్రమాలు మరియు దర్బారు. శుక్రవారం దర్బారు ఒక్కొక్కసారి కురుగడ్లో నిర్వహించేవారు. ఒక్కొక్క పర్యాయం పంచదేవపహాడ్లో నిర్వహించేవారు. అదేవిధంగా గురువారం దర్బారు కురుగడ్లో కానీ పంచదేవపహాడ్ నందు కానీ నిర్వహించెదరు. ఇది వారి ఇష్టమును బట్టి ఉండును. ఆదివారం నాడు దర్బారు చేయనప్పుడు అత్యంత గహనమైన యోగ విద్యను గురించి ఉపన్యసించువారు. తరువాత వచ్చిన వారి యోగక్షేమలను విచారించువారు. వారి యొక్క బాధలను ఓపికతో విని అవయదానము చేయువారు. సోమవారం నాడు దర్బార్లో పురాణ గాథల గురించి చెప్పువారు. తదుపరి వచ్చిన భక్తులకు యోగక్షేమలను విచారించువారు. మంగళవారం నాడు దర్బార్లో ఉపనిషత్తుల గురించి బోధించువారు. తదుపరి భక్తుల యొక్క వ్యక్తిగత సమస్యలను గురించి విని వారికి పరిష్కార మార్గమును సూచించుట, అదేవిధంగా ప్రధానము చేయుట జరుగుచుండేది. బుధవారం నాడు దర్బార్లో వేదార్థములను గురించి వివరించువారు. అనంతరము భక్తుల వ్యతలను ఎంతో ఓపికతో విని అభయం నిచ్చువారు. గురువారం నాటి దర్బార్లో గురుతత్వం గురించి వివరించువారు. ఈ దర్బార్లోని భక్తులను అధివ్యాధులను నివారించుట అభయప్రధానం ఉండేది. అయితే ఆ రోజు ప్రత్యేకంగా వంట చేయించి అందరికీ భోజనం పెట్టువారు. వారికి ఒక్కొక్కప్పుడు తన భక్తులపై ప్రేమ పొంగినప్పుడు తామే స్వయంగా భోజనం వడ్డించువారు. కొంతమంది అదృష్టవంతులకు స్వయంగా అన్నమును తినిపించేవారు. మరికొందరికి మొహమాటం ఎక్కువగా ఉన్న వారికి నోట్లో అన్నమును కుక్కి తినిపించేవారు.
తన యొక్క ఖజానా ఎప్పుడు నిండియే ఉండుననియు, ధనాభావన కానీ అన్నాభావన కానీ ఉండడి ప్రసక్తే లేదనియు చెప్పువారు. శుక్రవారం నాటి దర్బార్లో శ్రీ విద్యను గురించి బోధించడవారు, విధిగా పశుకములను పంచడవారు. శనివారం నాటి దర్బార్లో శివారాధన మహత్యముల గురించి బోధించువారు. శ్రీపాదుల వారి దర్బారు చూచిన వారు ధన్యులు. భక్తులు శాఖపాకములను జొన్నలు, రాగులు, వరి మొదలైన తెచ్చువారు. ప్రతిరోజు అన్న సంతర్పణ చేయుచుండును. అయితే గురువారం నాడు మాకు ప్రత్యేకంగా వంట చేయబడును. ఆ రోజు ఏదో ఒక తీపి పదార్థం చేయించి భక్తులను పంచువారు. శ్రీపాదుల వారి హృదయం మహాకోమలము. బాధా సర్పదర్శులు ఎవరైనా దర్బారుకు వచ్చినచో బాధ నివారణమై ఆనందంతో తిరిగి వెళ్ళేవారు. శ్రీ దత్త పురాణమును చదివిన ఎడల తప్పక అనుగ్రహమును చెప్పువారు. శ్రీపాదుల వారిది కోటి తల్లుల ప్రేమ. రాత్రి వేళ ఎవరైనా కురుగడ్లో ఉండనిచ్చేవారు కాదు. అయితే నాతో వచ్చిన వృద్ధ సన్యాసిని కొంతకాలం ఉండనిచ్చది. నన్ను రాత్రిపూట కురుగడ్లో ఉండిపోమనడి వారు. వృద్ధ సన్యాసిని కాశీకి పోయి జీవించమనియు అక్కడ దేహము చాలించమనియు చెప్పిరి. వంట పాత్రలను తోముట, భోజనం తయారు చేయుట, వచ్చిన భక్తులను అసౌకర్యం లేకుండా చేయట నా విధి. దర్బార్ నుండి ఏ వేళ యందు వచ్చినను అన్నం పెట్టవలను. ఒకవేళ భోజనం అయినదని చెప్పిన వారిని కూడాను ఇచ్చట దొరుకునేది ప్రసాదం కనుక విధిగా భోజనం చేయవలసిందని శాసించేవారు. వండిన అన్నం తక్కువగా ఉన్నదని, ఆగంతుకులు ఎక్కువ మంది ఉన్నారని నేను చెప్పినట్ల తమ కమండల భోజన పదార్థములపై చల్లడివారు. ఆయా భోజన పదార్థములు అక్షయమయ్యేటివి. ఈ విధముగా అనేక పర్యాయం జరిగినది. రాత్రి వేళ యందులు దేవతలను కురుగడ్డకు వివిధ విమానాలలో వచ్చి మహాగురువులను సేవించేవారు. వారు ఆశీర్వాదం పొంది వెళ్ళేవారు. ఒక్కొక్క పర్యాయం హిమాలయం నుండి కొంతమంది యోగులు వచ్చుచుండేవారు. వారు కూడా నీటి మీద నడిచి మాత్రమే వెళ్ళేవారు. వారి దేహములు కాంతిమయములుగా ఉండేవి. వారికి శ్రీపాదుల వారు స్వయంగా భోజనం పెట్టేవారు. శ్రీపాదుల వారి భోజనం గుప్పెడు మెతుకులు మాత్రమే. వరి అన్నమైనా సరే, జొన్న అన్నమైనా సరే, రాగి సంకటి అయినా సరే తమ భక్తులు కడుపు నిండుగా భోజనం చేసినట్ల తనకు ఎంతో సంతృప్తిగా ఉండని చెప్పేవారు. రవిదాసు అనే రజకునకు శ్రీచరణుల బట్టలను ఉతికడి మహాభాగ్యం కలిగినది. తన దర్శనమునకు చేసుకున్న తదుపరి కూడాను చెడ్డ ప్రవృత్తులను మానని వారిని విచిత్ర కష్టములు వచ్చాడు. తిరిగి వాటి నివారణ కొరకు శ్రీచరణులే ఆశ్రయించవలసి వచ్చాడు. చనిపోయిన ప్రతులు విధిగా శ్రాద్ధకరములు పెట్టి తీరవలననియు చెప్పేవారు. అష్టాదశ వర్ణముల వారిను తమకు బిడ్డల వంటి వారనియు, వారి ఎందును తనకు పక్షపాత బుద్ధి లేదనియు, వారు అనుసరించి ధర్మకర్మలను బట్టి తాను ఫలితమును ఇచ్చదననియు చెప్పేవారు. ఈనాడు దొరికిన మహదవకాశములు తిరిగి లభించేది కాదనియు, వచ్చే అవతారంలో కొంత కఠినముగా ప్రవర్తించదననియు చెప్పేవారు. ఎన్నో జన్మల పుణ్య ఫలములను వలన తన దర్శనం లభించిననియు, అంది వచ్చిన సదావకాశమును పూర్తిగా వాడుకొనవలననియు, లేకపోయినా అనేక జన్మల తర్వాత సద్గురు దర్శనం కలగదనియు చెప్పుడువారు. ఈ విశాల ప్రపంచం అంతయు ఏ యుగంలోనైనాను 1,25,000 మంది సిద్ధపురుషులందరూ ఉందురనియు, వారందరూ తన అంశలే అనియు, ఇందులో ఎవరిని ఆశ్రయించినను తన అనుగ్రహమే వారి ద్వారా ప్రసరించిననియు చెప్పేవారు. ఈ సృష్టికి అంతయును సరే వారే ఆధారమనియు, తన సంకల్ప మాత్రం చేతనే ఇది సృష్టి స్థితి లేములను చెందుననియు చెప్పుదురు. నీ గురువునకు నీవు నమస్కారం చేసినట్ల అతడు తన గురువుకు నమస్కారం చేయను. ఈ ప్రకారంగా మనం ఏ గురువుకు నమస్కరించినను తుదకు అది గురువైన తనకే చెందినని శ్రీపాదుల వారు చెప్పుదురు. అవతలకు కోపం వచ్చిన గురువు రక్షించగలడనియు, గురువుకే ఆగ్రహం కలిగిన రక్షకుడు ఎవరూ లేరనియు చెప్పుడువారు. తనను ఆరాధించే వారికి ఇహపర లాభాలు రెండూ కూడా లభించదనియు, ఈ సృష్టిలో ఎవరిని ద్వేషించవలదనియు, ఎవరిని ద్వేషించినో తుదకు అది కూడా తన వద్దకే చేరుననియు చెప్పెదురువారు. తను అనుగ్రహించవలసిన ఎడల యోగ్యతలను కూడా పరిశీలించననియు, అయితే తన అనుగ్రహం పొందగలుగు సాత్విక భావములు నీ యందు ఉండవలననియు చెప్పుదురు. హృదయంలో భగవన్నామ స్మరిస్తూ సదా కర్మలు ఆచరించవలను. కురుగడ్డ విశేష మహిమాన్విత క్షేత్రమనియు, ఇచ్చటనున్న ఈశ్వరుడు జాగృత మూర్తి అనియు, ఇచ్చటకు దేవతలు, మహర్షులు, మహాపురుషులు వారి వేషములతో వచ్చి జనుల కంటపడకుండా ఉండుదురనియు, ఇచ్చట అందరికీ ఎవరికి ఉండేటి స్థానం వారి కలదనియు, హృదయంలో భగవన్నామం నిలుపుకొని సదా కర్మలను ఆచరించవలననియు, ఆయా కర్మలు ధర్మసమ్మతములైన ఉండవలననియు చెప్పుదురు. తన దర్శనములు కలిగినంతనే మహాపాపం తొలగిపోననియు, ఆ తర్వాత కూడా పుణ్యకర్మలందు అనురక్తులైనడల శుభఫలములను పొందుటకు వీలు కలుగుననియు చెప్పుదురు. శ్రీపాదుల వారి దివ్య వచనములను అనుసరించి మన జీవితమును నడుపుకొనుచు తరించదుగాక. శ్రీపాద వల్లభులకు జయము జయము. 48వ అధ్యాయ పఠనం వల్ల అర్థులకు, అర్థార్థులకు, జిజ్ఞాసులకు మోక్షమును ఉపేక్షించు వారికి అనగా చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. ఈ అధ్యాయ పఠనం వల్ల 49వ అధ్యాయం చదువుతానండి. నేను పారాయణ చేస్తాను, మీరు శ్రవణం చేయండి.
శ్రీపాదుల వారు కర్మ విధ్వంసం చేయు విధానము. 33 సంఖ్య విశేషము. కురుగడ్డలో వారి కార్యక్రమాలు. శ్రీపాదుల వారు మొదటిసారి ఇట్లండ్రి శంకర భట్టు, మనం అనుష్ఠించినది అగ్ని విద్య. అగ్ని ఉపాసన చేయుట క్షత్రియ లక్షణము. శ్రీ అగ్ని ఉపాసన గాడిపోయే వెలిగించి వంట చేయటమే. అంతట నేను శ్రీపాదుల వారితో మహాగురువులకు జయమవుగాక, నా తర్వాత కూడాను ఈ గాడిపోయి ఈ విధంగానే వండుచున్న వలన పలికింది. దానికి వారు ఇట్లండ్రి, నీ గాడిపోయిలోని అగ్నికి స్వతశక్తి లేదు, నా యోగాగ్ని కలియటం వలన ఈ పొయ్యి మీద నీవు చేయు వంట ప్రసాద రూపమే భక్తుల దైన్య హైన్యములను హరిస్తున్నది. ఈ గాడిపోయి ఇంకొక 9 సంవత్సరములు మాత్రమే మండవలెను, అనగా నా 30వ ఏట నేను నా శరీరం గుర్తపరిచెదను. ఆ తర్వాత 3 సంవత్సరముల పర్యంతము తేజోమయ రూపమున శ్రద్ధాళువులకు దర్శనమిచ్చేదను. అప్పటికి 33 సంవత్సరముల వయసుగును. యోగులు జీవితంలో 33వ సంవత్సరం అనేక మార్పులకు తెచ్చు సంవత్సరము. వెన్నుముక నుండి వెన్నుపూసలో కూడా 33 మాత్రమే. రుద్రగణము సంఖ్య 33 కోట్లు. ఆ తర్వాత కూడాను మన అగ్ని యజ్ఞం కొనసాగును. కర్మలకు స్థూల రూపంలోకి రానిచ్చి దగ్ధము చేయుటకు ప్రతీక ఈ అగ్ని ఆరాధన చేయుచున్నాను. అయితే భక్తుల కర్మలు స్థూల రూపమున వచ్చుటకు ముందు సూక్ష్మ రూపమున నంటి ఉండును. అంతకు మునుపు కారణ రూపమున కారణ శరీరం అంతటా ఉండును. అందుచేత 33వ సంవత్సరం దాటిన తదుపరి ఈ రకమైన అగ్ని పూజ నాకు అనవసరము. అప్పుడు నన్ను ఆశ్రయించిన వారు పాపకర్మలను సూక్ష్మ రూపంలో ఉన్న వాటిని, కారణ శరీరంలో ఉన్న వాటిని నా యాగాగ్నిచే దగ్ధము చేసేదను. నీవు మాత్రము నా 30వ సంవత్సరం వచ్చి పర్యంతము గాడిపోయిను డగుల్చునే ఉండుము. నా తదుపరి నా భక్తులు వచ్చి ఎవరి వంటను వారు చేసుకొని వెళ్ళెదరు. అది 3 సంవత్సరాలు జరుగును. నా తరువాత స్థూల రూపంలో ఈ అగ్ని పూజ అవసరం లేదు. పృథ్వీ యజ్ఞం ప్రారంభించినాను, దిగ్విజయముగా జరుగుతున్నది. జలయజ్ఞం ప్రారంభించినాను, అది కూడా బ్రహ్మాండంగా సాగుతున్నది. ఇప్పుడు అగ్ని పూజను అగ్ని యజ్ఞముగా ప్రారంభించినాను, అది కూడా అప్రతిహతంగా సాగును. సమస్త జీవరాశులను అగ్ని స్వరూపమును నేనే. అన్నిటినీ పవిత్రీకరించేవాడిని కూడా నేనే. అన్నిటినీ దగ్ధం చేయవాడిని కూడా నేనే. పంచతత్వమునకు సంబంధించిన యజ్ఞముల గురించి నేనెన్నడూ విని ఉండలేదు. శ్రీపాదుల వారి లీలా విధానముల గురించి ఆలోచించడం వ్యర్థమని నిర్ణయములకు వచ్చాను. ఒకనాడు నవదంపతులు శ్రీపాదుల వారి దర్శనములకు వచ్చింది. వారిద్దరూ పంచదేవపహాడ్నందు తన దర్బార్లో నివసించమని ఆజ్ఞాపించిరి. 2 రోజులకు ఆ యువకుడు మరణించను. వారి మహాగురువులు తనను రక్షించదరని ఎన్నో వరములు ఇచ్చడి చల్లని దైవమని నమ్మి ఉంటిరి. కానీ స్త్రీకి పరమ దుస్సహాయమైన వైధవ్యము ప్రాప్తించును. ఈ నవవధువుకు ప్రాప్తించిన ఆ నవ దంపతులు బంధువులు పంచదోపహాడినందుకు వచ్చిన సోమును దగ్ధము చేయవన్నా లేదా అనే విషయము సందిగ్ధములో పడిరి. శ్రీపాదుల వారి ఆజ్ఞ వల్లేనిదే సోమును పంచదోపహాడులోనే తన దబ్బారు నుండి తీసుకుని వెళ్ళు వీలు కాదు. ఆ నవవధువు శోకదేవత వలె ఉండును. శ్రీపాదుల వారు తన దర్బారుకు వచ్చిరి. వారికి నవవధువు తన దౌర్భాగ్యమును తెలియజేసినది. శ్రీపాదుల వారు కర్మఫలములు అనివార్యమనిది. అందుకే ఆ నవవధువు ఇట్లను, జడమైన కర్మకు నిజముగా నా భర్తకు మృత్యువును ప్రసాదించే శక్తియే ఉండినడల కర్మకే దేవతా స్థానం ఇచ్చి ఆలయములను కట్టి అర్చించుట లెస్స. చైతన్య స్వరూపములను అగ్ని వస్త్రధారియు అగ్ని రూపులు నగు శ్రీపాదుల వారికి సాధ్యాసాధ్యములు లేవనుట వినియుంటిని. ఈ అభాగ్యురాలకి మాంగళ్య భిక్ష నోసింగి ధన్యుని చేయవలసినది. ఆ నవవధుకు శ్రీపాదుల వారి దయ మీదను వారి కారుణ్యం మీదను నమ్మకము మెండు. చనిపోయిన వారికి జీవదానము. అంతట శ్రీపాదుల వారి తండ్రి విశ్వాసో ఫలదాయకం. నా యందు నీకట్టి దృఢమైన నమ్మకం ఉన్న ఎడల నీ భర్త ఖచ్చితంగా సజీవుడగును. అయితే కర్మ సిద్ధాంతం వ్యతిరేక్తము కాకుండా ఉపాయమును చెప్పెదను. నీ మంగళసూత్రం అమ్మి నీ భర్త బరువునకు సమానమైన బరువు గల కట్టెలను తెచ్చి ఇమ్ము. ఆ కట్టెల గాడిపోయిలో వేసి అన్నం వండెదము. అంతటితో నీ మాంగళ్యమును పోగొట్టుబనడి అమాంగల్యము కట్టెలు కాల్చటం వలన నీ భర్త శరీరం కాలి దగ్ధమయ్యడి. అమాంగల్యమును మృత్యు రూపమును స్పందనలను ఆకర్షించబడి కట్టెలు దగ్ధమవుగా వండబడిన శ్రాద్ధాన్ని అమంగళముగా అన్నియును కూడా శాంతింపబడినది పడునండ్రి అనిరి. అంతటా అట్లే ఆచరింపగా ఆమె భక్తి సజీవుడాయను. శ్రీపాదుల వారి భక్తుల యొక్క రకరకముల పాపకర్మలను కట్టెలకు ఆకర్షించేవారు. ఆ విధముగా చేయటం వలన ఆ కట్టెల దగ్ధమై రుచికరమైన వంటయై ప్రసాదము శుభములను ప్రసాదించుండను. దరిద్ర బ్రాహ్మణునిపై విశేష అనుగ్రహము. మరొక పర్యాయము వేద బ్రాహ్మణుడు ఒకడు శ్రీపాదుల వారి దర్శనార్థం వచ్చెను. శ్రీపాదుల వారు తనను కరుణించకపోయినా ఆత్మహత్య శరణమని వాపోయాను. అంతటా శ్రీపాదుల వారు
మండుచున్న కొరివిని ఒకదాన్ని తెచ్చి ఆ బ్రాహ్మణుని అంటించను. ఆ బ్రాహ్మణుడు చాలాసేపటి వరకు బాధపడను. ఓయి బ్రాహ్మణుడా, నీవు ఆత్మహత్య చేసుకొని తెలిచితివి. నేను ఉపేక్షించినట్లే నిజముగానే నీవు ఆత్మహత్య చేసుకుందువు. అందుచేత ఆత్మహత్యలకు సంబంధించిన సమస్త పాపకర్మల స్పందనలను ఈ మండుచున్న కొరివితో అంటించటం వలన దగ్ధం చేసి తిని ఇకపై నీకు దరిద్ర బాధ ఉండదు. ఈ చల్లారైన కొరివిని నీవు పంచలో చుట్టుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని పొమ్ము. అతడు అట్లే చేసెను. ఇంటికి వెళ్ళి మూటను విప్పగా అది బంగారమాయను. బ్రాహ్మణుడు దరిద్ర బాధ తీరెను. శ్రీపాదుల వారు తమ అగ్నియజ్ఞము ద్వారా చాలా విచిత్ర రీతిలో తమ భక్తుల పాపకర్మలను ధ్వంసం చేసేవారు. ఒక్కొక్క పర్యాయం తన భక్తులను ప్రత్యేకమైన కాయగూరల రూపంలో వంకాయలను బెండకాయలను తెమ్మనివారు. ఆ కాయగూరలో ఆ భక్తుని పాపకర్మ రూప స్పందనలను ఆకర్షించేవారు. ఆ రకముగా చేయబడిన కాయగూరల వంటకమును విధిగా భక్తులైతే తినిపించేవారు. ఆయా కర్మదోషము తొలగిపోయేవి. ఒక అమ్మాయికి రజస్వలైనను వివాహం కాలేదు. ఆమెకు కుజదోషం ఉందని గ్రహించిన ఆమె చేత కందులను తెప్పించి ఆ కందులతో వంటకం చేయించి ఆ అమ్మాయితో సహా అందరినీ తినమని ఆదేశించింది. ఆ విధంగా కర్మబంధం తీరిపోగా ఆ అమ్మాయికి యోగ్యుడైన వారితో వివాహమాయను. కొందరిని ఆవు నెయ్యి తెచ్చి దర్బారు వంటకములకు ఇవ్వవలసినది ఆజ్ఞాపించేవారు. మరికొందరిని ఆవు నెయ్యితో దీపములు పెట్టమనేవారు. చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, కన్యలకు వివాహం కాని సందర్భంలో కానీ, రాహుకాలం నందు శుక్రవారం నాడు అంబికకు పూజ చేయవలనని చెప్పేవారు. ఒక పర్యాయము ఒక భక్తుడు జబ్బుపడి మంచము పట్టును. శ్రీపాదుల వారు అతడు పడుకొని ఇంటిలో అముదముతో దీపం పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాత్రి ఆరిపోకుండా తిరిగి చమురుపోయిచూ ఉండవాలని శాసించను. వారట్లే చేయగా ఆ భక్తుడు రోగవిముక్తుడాయను. ఒక భక్తుడు పరమ నిర్భాగ్య స్థితిలో ఉండను. అంతటా శ్రీపాదుల వారు వారి ఇంటిలో వారం రోజుల పాటు ఆవు నేతితో అఖండముగా దీపం వెలిగినట్ల ఆ ఇంటిలో లక్ష్మి తిరిగి కళ ప్రవేశించినది తెలిపిరి. అటువంటి ఎన్నెన్నో వినూత్న పద్ధతుల ద్వారా తమ ఆశ్రితులను పాపకర్మ విముక్తులను చేయుచుండెడు వారు. ఈ పద్ధతి అన్నిటిని తెలుసుకొనుట మానవ మాతృకు సాధ్యమయ్యే పని కాదు. శ్రీపాదు వల్లభులకు జయము జయము. 49వ అధ్యాయ పఠనం వల్ల సమస్త కర్మ దోషములు శాంతించనండి. ఈ అధ్యాయ పఠనం శాంతించడానికి ఉపయోగపడుతుందండి. 50వ అధ్యాయం పారాయణ చేస్తానండి, మీరు శ్రవణం చేయండి. గురు నింద చేసిన ఎడల కలిగే దారిద్ర్యము మొదలైన శాపముల నివృత్తి. నామస్మరణ మహిమ. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఒక పర్యాయం నాతో శంకర్ భట్టు మన అగ్ని యజ్ఞము తర్వాత ముఖ్యమైనది వాయు యజ్ఞము, నేను వాయు యజ్ఞమును కూడా ప్రారంభించబోచున్నానని చెప్పారు. వాయు యజ్ఞము అనగా ఏమో నాకు తెలియదాయను. కడుపు నొప్పితో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కురిగడ్డకు వచ్చెను. అతడు విపరీతంగా బాధపడుచుండెను. ఈ నొప్పిని భరించట కంటే ఆత్మహత్య చేసుకుని మరణించటం మేలని అతడు పలికెను. అంతటా శ్రీపాదుల వారు, నీవు పూర్వజనంలో ఎందరినో నీ వాగ్బాణములచే బాధ పెట్టి ఉన్నావు, సూటిపోటి మాటలతో హింసించినావు. దాని ఫలితముగా నేడు నీకు ఏ దురదృష్టకరమైన వ్యాధి సంప్రాప్తమైనను. మానవుల వాగ్దోషములను పోగొట్టుకొనుటకు ఈ కలియుగంలో భగవంతుని నామస్మరణ మించింది లేదు. దీనివలన వాయుమండలం అంతయు పరిశుద్ధము గావించబడును. నేను కురిగడ్డలో నామస్మరణము మహాయజ్ఞమును ప్రారంభించడం ద్వారా దీనికి శ్రీకారము చుట్టుచున్నాను. యోగ స్థాయిలో పరాపశ్యంతి మధ్యమ వైఖరి అను వాగ్రూపములను నియంత్రించబోచున్నాను. ఎవరైనాను సరే శ్రీపాద వల్లభ దిగంబర, దత్త దిగంబర అని మనస్ఫూర్తిగా నామస్మరణ చేసేదరో వారికి నేను అత్యంత సులభ ప్రాప్తుడనై శుభములను చేకూర్చేదనని అనేది. శ్రీచరణులు ఆదేశించినట్లు 3 రాత్రులు 3 పగళ్ళు కురుగట్లో శ్రీపాద శ్రీవల్లభుల దిగంబర నామం చేయబడినది. ఈ 3 రోజులు మాత్రమే శ్రీపాదుల వారు రాత్రిపూట కురుగట్లో నివసించడానికి అనుమతిని ఇచ్చిరి. వృద్ధ బ్రాహ్మణుని కడుపు నొప్పి నివారించబడినది. శ్రీపాదుల వారు ఇట్రండి. వాయుమండలం అంతయును ఈనాడు తప్పుడుగా మాట్లాడబడే వాగ్దోషములచే నిండి ఉన్నది. మానవుడు ఏదైనా ఒక వాక్ను ఉచ్చరించినప్పుడు ప్రకృతిలోని సత్వ రజ తమో గుణములలో ఏదో ఒక గుణమును కానీ లేదా 2 గుణములకు కానీ 3 గుణములకు కానీ రెచ్చగొట్టుకుంటున్నాడు. ఆ రెచ్చగొట్టబడిన గుణములు మంచికి దోహదం చేయని కారణమున పృథ్వీ వ్యాప స్టేజో వాయు ఆకాశముల మీద దుష్ప్రభావములు చూపుచున్నవి. ఈ పంచభూతములు దూషితమగుట వలన మొత్తం అంతయును దూషితమై మనస్సు శరీరము అంతరాత్మ దూషితములవుచున్నవి. తద్వారా పాపకర్ముడవుచున్నాడు. దాని ద్వారా దరిద్రుడవుచున్నాడు. దరిద్రం వలన తిరిగి పాపం చేయుచున్నాడు. పాపకర్ముడయటం వలన మనసు దూషితమై నానాది పుణ్యకర్మలను చేయలేకపోతున్నాడు. దానివలన తిరిగి దరిద్రుడవుచున్నాడు. త్రికరణ శుద్ధి ఆవశ్యకత.
మానవుడు దరిద్ర బాధల నుండి విముక్తుడు కావాలన్నా లేదా ఇతరములైన పాపకర్మల నుండి విముక్తుడు కావాలన్నను మనోవాక్కాయ కర్మలందు శుద్ధి కలిగి ఉండవలను. దీనిని త్రికరణ శుద్ధి అందరూ. మనసునందు తలచినదే వాక్కునందు రావలను, వాక్కునందు వచ్చినదే కర్మలో ఉండవలను. త్రికరణ శుద్ధి పొందిన మానవుడు మహనీయుడవుతున్నాడు. మనసునందు తలుచున్నది ఒకటి, వాక్కు ద్వారా బహిర్గతమవుతున్నది ఒకటి. ఈ రెండింటికి పంతరం లేకుండా చేయనది మరొకటి. ఇదే త్రికరణ శుద్ధి లేకపోవుట. అప్పుడు దురాత్ముడు అవుతున్నాడు. ఈ కలియుగంలో సులభంగా తరించుటకు అనేక మార్గములున్నవి. ఇందులో నామస్మరణం అత్యంత సులభప్రాయమైనది. నామము నాలుక మీద నాట్యమాడించటం వలన పవిత్రమైన వాక్కులు పలుకుట అలవాటగును. నామమును చేయనప్పుడు మనసు దైవం మీద లగ్నమగునేని మనసు కూడా పవిత్రమగును. తద్వారా పవిత్ర కర్మలు చేయుటకు ప్రేరణ కలుగును. కర్మ విమోచనం. ఒక పర్యాయము క్షయవ్యాధి పీడితుడప్పుడు కురూపురమునకు వచ్చును. అతడికి మధుమేహము కూడా కలదు. దానికి తోడు మరికొన్ని వ్యాధులను కలవు. వానిని చూచి శ్రీ మహాప్రభువు చాలా కోపగించుకొని ఇట్లండ్రి, ఇతడు పూర్వజనమున ఒక దొంగ, ఎందరో అమాయకుల సొమ్మును హరించి వారందరినీ కడగండ్లు పాలు చేసినాడు. కుమార్తె వివాహమునకు ఒక తండ్రి దాచుకున్న ధనము తస్కరించను. ఆ తండ్రి ధనమును పోగొట్టుకునటం వలన కుమార్తె వివాహం చేయలేని వాడాయను. సకాలంలో కుమార్తె వివాహం చేయలేకపోయినందున అతని కులమునందు బహిష్కృతుడాయను. వరదక్షిణ ఇయ్యలేని కారణమున సరి అయిన సంబంధం రాక వృద్ధులైన పెండ్లి కొడుకులే దొరుకుచుండుడి. అంతటా ఆ కన్య ఆత్మహత్య చేసుకుని వసువులు బాసెను. నిండు 100 ఏళ్ల జీవితం బొగ్గిపాలైనది. ఆ క్షయరోగి అత్యంత దీనాలాపముతో శ్రీచరణులను వేడుకొనెను. దయాతరంగులైన శ్రీచరణులు వారిని పంచదేవ పహాడినందు దర్బార్లోని గోచరలో పడుకుండబెట్టని చెప్పెను. అతడు దోమలు బాధ వికుటముగా ఉండను. వానికి తోడు మంచినీళ్ళు కూడా ఇవ్వవలదని గురుదేవులు ఆదేశించిరి. వానికి ఒక కలలో రాక్షసులు కనిపించి వాని కంఠము నొక్కి చంపుతున్నట్లు కల వచ్చినది. ఇంకొక కలలో పెద్ద బండరాతి అతని ఛాతి మీద పెట్టబడెను. ఆ బండ మీద బలిష్ఠుడైన పహిల్వానుడు ఒకడు కూర్చొని ఉండెను. ఈ 2 కళల్లోనూ అతని కర్మఫలములు పరిపక్వమే. అతడు స్వస్థుడాయను. భౌతికముగా అనేక సంవత్సరాలు బాధ అనుభవించవలసి ఉన్న దుష్కర్మ యోగమును శ్రీపాదుల వారు ఆ క్షయ రోగ పీడితం చేత ఈ విధముగా మానసికంగా అనుభవింపజేసి కర్మ విముక్తులను చేసిరి. శ్రీపాద వల్లభులకు జయము జయము. 50వ అధ్యాయ పఠనం వల్ల గురునింద చేసిన ఎడల కలిగే దరిద్రము మొదలైన శాపములు నివృత్తి కొరకు ఎవరైనా సరే గురువు అనుమతితో ఉపదేశం పొంది వాళ్ళని గురువుని మనము ఏదైనా మాట అన్న దాని ఫలితం ఈ అధ్యాయం చదవటం వల్ల ఆ దోష నివారణ జరుగుతుందండి. 51వ అధ్యాయం చదువుతానండి. నేను పారాయణ చేస్తాను, మీరు శ్రవణం చేయండి. జలగండము మొదలైన గండముల నుండి రక్షణ. గ్రంథ పారాయణ మహిమ. ఇంతలో ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి వచ్చును. ఆనాడు హస్తా నక్షత్రము. కృష్ణానదిలో స్నానం ఆచరించిన పెదప శ్రీపాద శ్రీవల్లభుల వారు కొంతసేపు ధ్యానస్థులైరి. నేను గాడిపోయి ఎంత రాజేసినను రాజుకోలేదు. అగ్ని ఆరిపోయిను. శ్రీపాదులారు నన్ను కొంత పర్యాయం స్నానం చేసి రమ్మన్రి. తదుపరి ఇట్లు చెప్పనారంభించరి. నాయన శంకరభట్టు, నేను గుప్తరూపను ఉండుటకు సమయం ఆసన్నమైనది. నేను కృష్ణానదిలో అంతర్హితుడయ్యదను. నేను శ్రీ గురుపురమును గుప్తరూపముగా తిరుగుచుండును. తర్వాత నృసింహ సంస్కృతి అనే నామమున సన్యాసి ధర్మమును పునరుద్ధరించుటకు వచ్చేదను. నీవు రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును మహాపవిత్ర గ్రంథము భక్తజనుల పాలిట కల్పతరువు కాగలదు. ఇది అక్షర సత్య గ్రంథము కాగలదు. ఆకాశమందు శబ్దము మాత్రమే ఉండును. నేను దిక్కులనే అంబరముగా కలిగిన వాడను. అంచేతనే నేను దిగంబరుడుగా పిలువబడును. మనోమయ ప్రపంచమును సరిచేయుటకు ఈ గ్రంథ పారాయణ పఠనం ఎంతగానో తోడ్పడును. ఈ గ్రంథము పారాయణ చేయువారులకు ఇహపర సాధనములు సమకూరును. ఇందులో ప్రతి అక్షరమును వేదవాక్కులతో సమానమని ఎరుగుము. నువ్వు రాసిన సంస్కృత ప్రతి నా మహాసంస్థానం నందలి ఔదంబర వృక్షము కింద అనేక నిలువుల లోతులో శబ్దరూపముగా నిలిచియుండును. అచట నుండి వెలువడు దివ్య శబ్దములు చర్మగతమైన స్తోత్రులకు వినబడవు. హృదయమునందు నా పిలుపులు అందుకున్న వారు ఖచ్చితంగా నా దర్శనములకు రాగలరు. నేను నా భక్త సంరక్షణమునందు అప్రమత్తుడను. నీ యొక్క సంస్కృత ప్రతికి తెలుగు అనువాదము కూడా వచ్చును. అది బాపనారిల వారి 33వ తరంలో వెలుగులోనికి వచ్చును. అది అనేక భాషలలోనికి అనువదించబడును.
దానిని ఏ భాషలో చదివినను దివ్యానుభవము రక్షణ ఒకే విధముగా ఉండును. భక్తులకు శ్రీపాదుల అభయము. నీవు నాకెంతయో సేవ చేసేటివి, నా కన్న తండ్రిని అంటిపెట్టుకుని ఉన్న బిడ్డలాగా ఉంటివి. నా చెక్క పాదుకులను నీవు బహుమతిగా ఇచ్చుచున్నాను. నీవు నేను లేనని దుఃఖింపవలదు. నీవు 3 సంవత్సరముల వరకు ఇచ్చటనే ఉండవలసినది. నీకు ఈ 3 సంవత్సరంలోనూ తేజోమయ రూపమును దర్శనమిచ్చుచుందును. నీకు అనేక యోగ రహస్యములను తెలియజేయుచుండును. 3 సంవత్సరముల అనంతరము వచ్చు ఇదే ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి నాడు నీవు రచించిన శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతము నా పాదుకల వద్ద వినిపించుము. ఆ రోజున నా దర్శనకు వచ్చిన వారందరూ ధన్యులు. అందరికీ మంగళమయ ఆశీర్వాదములు. శ్రీపాద శ్రీవల్లభుల మహాప్రభువులు ఈ ప్రకారము చలవిచ్చి కృష్ణానదిలో దిగి అంతర్హితులైరి. వారి చెక్కపాదుకు నేను గుండెలకు హత్తుకొని తల్లిని కోల్పోయిన పసిబిడ్డ వల్లే వెక్కి వెక్కి ఏడ్చెత్తిని. ఆ తరువాత సొమసిల్లిపోయితిని. మెలకు వచ్చిన తర్వాత కృష్ణ దిగి స్నానం చేసి వచ్చి ధ్యానస్థుడనైతిని. నా మనోనేత్రములకు శ్రీపాద శ్రీవల్లభులు తేజోమయ రూపం దర్శనమిచ్చిరి. శ్రీపాద వల్లభులకు జయము జయము. 51వ అధ్యాయ పఠనం వల్ల జలగండము మొదలైన గండముల నుండి రక్షణ పొందుటకు ఈ అధ్యాయం చదవాలండి. ఈ అధ్యాయ పఠనం వలన జాతకుడు అన్ని గండముల నుండి తప్పించుకొని దీర్ఘాయుడగుటకు చాలా మంచిదండి. ఈ అధ్యాయ పఠనం 52వ అధ్యాయ పఠనం చదువుతానండి. మీరు శ్రవణం చేయండి, నేను పారాయణ చేస్తాను. నేడు 3 సంవత్సరములు పాటు ప్రతిరోజును అర్ధరాత్రి సమయమున శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య తేజోమయ దర్శనమును పొందుచుంటిని. నేను నా యోగానుభూతులను ప్రత్యేకంగా ఒక పుస్తకంలో రాసి ఉంటిని. దాని హిమాలయంలో ఉండేది యోగి ఒకరు తీసుకుని పోయి శ్రీపాద వల్లభుల ఆజ్ఞ మేరకు మాత్రమే ఈ విధముగా జరిగినది. శ్రీపాద వల్లభులకు జయము జయము. 22వ అధ్యాయ పఠనం వలన ఏ సమస్య అయినా అప్రయత్నంగా పరిష్కరించబడుతుందండి. ఈ అధ్యాయ పఠనం ఈ సమస్య పరిష్కారానికి ఈ అధ్యాయ పఠనం ఎంతో ఉపయోగపడుతుందండి. ఇప్పుడు నేను 53వ అధ్యాయం చదువుతానండి. నేను రచించిన శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతము వారి మేనమామల వంశమునందు కొంతకాలం ఉండును. ఆ తదుపరి దీనికి తెలుగు అనువాదం చేయబడవలను. తెలుగు అనువాదం పూర్తి అయిన తదుపరి నా యొక్క సంస్కృతి ప్రతి అదృశ్యమైపోవును. గంధర్వులు దీన్ని తీసుకుని పోయి శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానమును కొన్ని నిలువుల లోతున ఉంచెదరు. అచ్చట నుండి సిద్ధయోగులచే పఠించబడును. నేను రచించిన చరితామృతములు శ్రీపాదుల వారి దివ్య పాదుకల వద్ద చదివి వినిపించేతిని. వచ్చిన వారు 5గురు. వారు మహదానందను పొందిరి. నేను పండితుని కావున ఏ అధ్యాయం చదివినా ఏ విధమైన ఫలితం వచ్చుననేది చెప్పలేను. శ్రీ బాపనారుల 33వ తరంలో ఈ గ్రంథం యొక్క తెలుగు ప్రతి వెలుగులోనికి వచ్చును. తెలుగు ప్రతి వెలుగులోనికి తీసుకొని వచ్చుటకు ముందు దీన్ని వెలుగులోనికి తీసుకొని వచ్చుటకు శ్రీపాదులు వారు ఎవరైతే నిర్ణీతులయ్యారో వారు దానిని విజయవాటిక మహాపుణ్యక్షేత్రమున కృష్ణానదిలో నిమజ్జనం చేయవలను. వెలుతురులోనికి తీసుకొని వచ్చు అదృష్టవంతులైన వ్యక్తి శ్రీపాదుల వారి జన్మస్థానంలో వారి మహాసంస్థానం ఏర్పడిన పవిత్ర స్థలంలో శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతము తెలుగు ప్రతిని పారాయణము చేసి శ్రీచరణులకు సమర్పించవలను. పారాయణం మధ్యలో అదృష్టవంతులైన వ్యక్తికి గణాపురము నుండి ప్రసాదం ఆయాచితముగా అందజేయబడిన ఎడల ఆ వ్యక్తి బాపనారుల వంశములోని 33వ తరము చెందిన వ్యక్తి అయి ఉండును. ఇది తేజోమయ రూపమును దర్శనమిచ్చిన శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య వచనము. శ్రీపాద వల్లభులకు జయము జయము. ఈ 53వ అధ్యాయ పఠనం వల్ల మహాపాపము ధ్వంసమై అంతవరకు జారిపోయిన అదృష్టము తిరిగి వశమవుతుందండి. ఈ అధ్యాయ పఠనం అందుకు ఉపయోగపడుతుందండి. మీరు శ్రీపాద వల్లభ చరిత్ర అయిపోయిందండి. 53 అధ్యాయంతో పూర్తయిందండి. మీరు కూడా ఈ 53 అధ్యాయాలు శ్రవణం చేసి ఒక కొబ్బరికాయ కొట్టి దేవుడికి నైవేద్యం పెట్టండి. బాబా గుళ్ళో మీకు తోచిన దక్షిణ వేయండి. మీకు అంతా మంచి జరుగుతుందండి. పారాయణ చేసినా శ్రవణం చేసినా ఒకటే ఫలితం ఉంటుందండి. మీరు కూడా శ్రవణం చేసుకుంటారని ఆశిస్తున్నానండి. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.